మీకు ముందు సెల్యూట్ కొట్టాలి. యువతకి కేవలం సివిల్ సర్వీస్ లేదంటే ఇంకోటి కాకుండా ఆర్మీలోకి రావాలని మీరు. ఆర్మీ ఇస్ నాట్ అబౌట్ జాబ్. ఆర్మీలోకి వెళ్తే తమ పిల్లలు తట్టుకోలేరనో లేదా యుద్ధం చేసి చనిపోతారనో ఆ విధంగా భావిస్తున్న పేరెంట్స్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటండి? ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎవరైతే మేనేజ్మెంట్ ఉంటారో వాళ్ళు వాళ్ళ పిల్లల్ని డెఫినెట్గా మోటివేట్ చేయాలి సార్. ఒక్కొక్క జవాన్ మీద ఎంత ఖర్చు అవుతుంది? దేశం చాలా ఖర్చు పెడుతుంది సార్ ఆర్మీ మీద. ట్రైనింగ్ అని చెప్పేసి, ఇండివిజువల్ ట్రైనింగ్ అని చెప్పేసి, రెజిమెంటల్ ట్రైనింగ్ అని చెప్పేసి. ఐ కాంటాక్ట్తోనే నడుస్తుందా? నేను కన్ను ఒట్లో కూర్చొని చాలాసేపు హోల్డ్ చేశాను అనుకోండి. మీరు పాకిస్తాన్ బార్డర్లో పనిచేస్తున్న టైంలో ఇండియా పాక్ మ్యాచ్ జరిగింది అనుకోండి. వెన్ ఇండియా డిఫీటెడ్ పాకిస్తాన్, బార్డర్ అంతా ఫైరింగ్ చేస్తుంది. మీరు సర్వీస్లో ఉన్నప్పుడు, ఇండిపెండెన్స్ డే వచ్చినప్పుడు అక్కడ ఎలా సెలబ్రేషన్ చేస్తుంటారు? We the people of India give it to us. ఇది యూత్ తెలియాలి. సిహెచ్ఎన్కి వచ్చేసరికి దానికి స్పెషల్ ట్రైనింగ్ ఉంటుందా లేదా సడన్గా తీసుకొచ్చి వేశారండి? -50, -60, -70 టెంపరేచర్లో సర్వైవల్ అవ్వడం అంటే టార్గెట్ కూడా ఎదురు వాళ్ళు కూడా వస్తుంటారు కదా. ఆపరేషన్ మేఘదూత్ ప్రతి ఒక్క యూత్ చదవాలి సార్. బాడా సింగ్ గురించి, ఇలాంటి క్లిఫ్, ఐస్ క్లిఫ్. పాకిస్తాన్ వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు అక్కడ, గ్రెనేడ్ లాబ్ చేసి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. తమ పిల్లలు బాగా చదువుకోవాలి, బాగా సంపాదించాలని చాలామంది తల్లిదండ్రులు కోరుకుంటారు. అయితే వాళ్ళు కోరుకునేది ఎక్కువగా కొంతమంది సాఫ్ట్వేర్ అవ్వాలని, లేదా కొంతమంది డాక్టర్, ఇంజనీర్ అవ్వాలని, మరి కొంతమంది సివిల్స్ రాసి వాళ్ళు కూడా కలెక్టరు, ఎస్పీ అవ్వాలని కోరుకుంటారు. కానీ ఆర్మీలోకి వెళ్ళాలని, మిలిటరీకి పంపాలని చాలా తక్కువ మంది కోరుకుంటారు. ఒకవేళ ఆ విధంగా కోరుకున్న వాళ్ళకి ఏ విధంగా తమ పిల్లల్ని ఆర్మీలో పంపించాలి అంటే, చదువుతున్నప్పటి నుంచి వాళ్ళ మోటివేషన్ తీసుకురావాలా, లేదు ఒక స్థాయికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఆర్మీ వైపు దారి చూపించాలా, అంటే ఫిజికల్ ఫిట్నెస్ ఇంపార్టెంటా, మెంటలీ స్ట్రెంగ్త్ ఇంపార్టెంటా అన్నది విషయం మనతో మాట్లాడడానికి మేజర్ ఒబ్బరాయ్ గారు ప్రస్తుతం ఉన్నారు. చాలామంది తల్లిదండ్రులకి ఈ కన్ఫ్యూజన్లు కనిపిస్తుంటారు. అంటే తమ పిల్లల భవిష్యత్తు అంటే కేవలం సివిల్ సర్వీసే కాదు, ఆర్మీ కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. ఆర్మీలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు సక్సెస్ అయ్యి దేశం కోసం సేవ చేయడమే కాకుండా వాళ్ళు ఆర్థికంగా కూడా నిలబడే అవకాశాలు ఆర్మీ కల్పిస్తుంది. అన్నిటికన్నా ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్, మెంటల్లీ స్ట్రెంగ్త్ అనేది ఆర్మీలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళకి చాలా కనిపిస్తుంటుంది. ఈ విషయం చాలామంది తెలియదు. కానీ ఇప్పుడు మనం గెస్ట్ని అడిగి ఆర్మీలోకి తమ పిల్లలు పంపాలంటే తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి, వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏ విధంగా మోటివేషన్ చేసుకుని వెళ్ళే విషయాల్ని ఒబ్బరాయ్ సార్ అన్నట్టు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి, హ్యాపీ ఇండిపెండెన్స్ డే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సేమ్ టు యూ ఆల్సో సార్. మీకు ముందు సెల్యూట్ కొట్టాలి, ఎందుకంటే ఆర్మీ వాళ్ళు అంటేనే అదొక ఫీలింగ్స్ ఉంటుంది సార్. సాధారణంగా కొంతమంది తమ పిల్లల భవిష్యత్ అంతా సాఫ్ట్వేర్, డాక్టర్ అనుకుంటారు. కానీ ఇదొక పెద్ద రంగం ఉంది, దీంట్లో కూడా వెళ్తే అసలు తమ పిల్లల భవిష్యత్తు ఎక్కడో ఉంటుందనే విషయం చాలా తక్కువ మంది తెలుసు. అవును. ఆర్మీలోకి వెళ్తే తమ పిల్లలు తట్టుకోలేరనో లేదా యుద్ధం చేసి చనిపోతారనో ఇదే భావనలు ఉంటారు. కానీ అక్కడ మెంటలీ స్ట్రెంగ్త్ అయ్యి ఒక మంచి క్వాలిఫికేషన్ సిటిజన్గా వస్తాడని, లేదా ఫైనాన్షియల్ కూడా స్ట్రాంగ్, వాళ్ళు చాలా స్ట్రాంగ్గా చాలా వెల్ విష్డ్ అవుతారనే విషయం చాలా తక్కువ మంది తెలుసు. ఆ విధంగా భావిస్తున్న పేరెంట్స్కి, ఒకవేళ ఆర్మీకి పంపించాలనుకున్న పేరెంట్స్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటండి? సార్ బేసిక్ నుంచి చెప్పుకోండి. అంటే చాలామంది ఏమంటారంటే 7th క్లాస్ వెళ్ళిన తర్వాత, ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఎక్కడ రాకపోతే ఆర్మీకి పంపించే భావన చాలామందికి ఉంది. సార్ ఇంటర్మీడియట్ తర్వాత వీడు పనికి రావడని. కానీ స్టార్టింగ్ నుంచి కూడా దానికి ఒక క్వాలిఫికేషన్ ఉంది, దానికి ఒక ఫౌండేషన్ కనిపిస్తుంటుంది. అవును సార్, మీరు చెప్పిన మాట వాస్తవమే సార్. ఇన్ఫ్యాక్ట్ నేను ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చేస్తున్నాను సార్. ఎంఎస్సీ ఇన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అని 2001లో ఫ్రెష్గా ఇంట్రడ్యూస్ అయింది సార్. అయితే నేను ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేశాను సార్. సెకండ్ ఇయర్లో ఆర్మీ సెలెక్షన్ అయింది. సెకండ్ ఇయర్కి వెళ్తున్నాను ఆర్మీకి. సో నా క్లాస్ టీచర్ చెప్పాను, మ్యామ్ ఇలా నేను పాస్ అయ్యాను, ఆర్మీకి వెళ్తున్నానంటే మేడం చెప్పిన విషయము నాకు ఇప్పటికీ గుర్తుంది సార్. ఆర్మీకి వెళ్ళాలనుకుంటే ఇంతెందుకు చదివేవు అని అడిగింది. అదేంటి అంటే యాజ్ ఏ పీజీ యూనివర్సిటీ ప్రొఫెసర్
షీ డస్ నాట్ నో దట్ టు బికమ్ అన్ ఆఫీసర్ ఇన్ ద ఇండియన్ ఆర్మీ మినిమం గ్రాడ్యుయేషన్ పాస్ అయి ఉండాలి. అంటే తనేమనుకుంటుంది, 10th పాస్ అయితే చాలు కదా, 12th పాస్ అయితే చాలు కదా, ఇంతెందుకు చదివావు నువ్వు ఆర్మీలో వెళ్ళడానికి అన్నట్టుగా. సో బేసికలీ పేరెంట్స్కి ఎస్పెషలీ సౌత్ ఇండియాలో సార్ పేరెంట్స్కి ఆర్మీ వైపు అవగాహన లేదు సార్, భయం మాత్రమే ఉంది సార్. సో అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళ పిల్లల్ని సార్, ఇప్పుడు చాలామంది పిల్లలు న్యాచురల్గా వాళ్ళకి ఆర్మీకి వెళ్ళాలి అని ఉంటుంది సార్, న్యాచురల్గా వస్తుంది అది వాళ్ళకి. సో పేరెంట్స్ ఏం చేస్తారు, మీరు అన్నట్టు భయభ్రాంతులై, మీరు అన్నట్టు అక్కడ సర్వీస్ కండిషన్స్ చాలా టఫ్గా ఉంటాయి, మా పిల్లలు తట్టుకోగలరా లేరా, ఈ భయాల వల్ల పిల్లల్ని డీమోటివేట్ చేసేస్తారు సార్. సో దానివల్ల ఏమవుతుందంటే మన తెలుగు రాష్ట్రాల నుంచి ఆర్మీకి వెళ్ళే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ సార్ కంపేర్ టు నార్త్ కానీ నార్త్ ఈస్ట్తో కంపేర్ చేసుకుంటే మనకు తక్కువ. యూ విల్ బి సర్ప్రైజ్ సార్, కేరళ నుంచి చాలా స్ట్రెంగ్త్ ఎక్కువ సార్ ఆర్మీలో. సో అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ని వీళ్ళు టార్గెట్ చేశారు సార్. సో ఆర్మీ ఈజ్ ఆల్సో ఏ గుడ్ కెరియర్ ఆప్షన్ అని చెప్పేసి టార్గెట్ చేశారు. అది మన స్టేట్స్లో లేదు సార్. సో తెలంగాణ అయినా ఆంధ్ర అయినా డెఫినెట్గా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎవరైతే మేనేజ్మెంట్ ఉంటారో వాళ్ళ పిల్లల్ని డెఫినెట్గా మోటివేట్ చేయాలి సార్. కానీ ఆ కల్చర్ మనకు కనపడదు కదండి. మనకి ఎంత IIIT, IIT, IIT, IAS, ఈ సివిల్ సర్వీస్ ఈ గోల తప్ప అసలు ఆర్మీ అని ఒక రంగం ఉంది సార్. ఆర్మీకి వెళ్ళాలంటే మీరు అన్నట్లుగా ఇంటర్మీడియట్ ఫెయిల్ అయితేనే పంపించే రకాలు తప్ప దీనికి మంచి చాలా మంచి కెరియర్ ఆప్షన్ సార్. అంటే పేరెంట్స్కి తెలియని ఇంకో చాలా ఇంపార్టెంట్ విషయం సార్, ఇక్కడ ఇప్పుడు ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్లో ఏకైక సంస్థ ఏదైతే పెన్షన్ ఇస్తుందో అది ఆర్మీ సార్. మీరు 17-18 ఇయర్స్ జాయిన్ అవుతారు యాజ్ ఎ యంగ్ ఇంటర్మీడియట్ పాస్ అవుట్ బాయ్, 19 ఇయర్స్ అనుకుందాం సార్, ఒక 20 ఇయర్స్ సర్వీస్ చేశారనుకోండి, బిలో 40 యూ విల్ కమ్ అవుట్ ఆఫ్ ది ఆర్మీ విత్ ఫుల్ పెన్షన్ ఫర్ ది రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్. ఇది ఇంకా ఎక్కడ లేదు సార్. అండ్ ఇప్పుడు నేను 20 ఇయర్స్ డౌన్ ది లైన్ క్యాల్కులేట్ చేసుకుంటే సార్ మినిమం పెన్షన్ 5 లక్షలు పర్ మంత్ వస్తుంది సార్. 20 ఇయర్స్ డౌన్ ది లైన్ నేను క్యాల్కులేట్ చేస్తే ఈ రోజు పరంగా మినిమం టు మినిమం 4 to 5 lakh రూపీస్ ప్రతి నెల పెన్షన్ వస్తుంది. ఆర్మీ వదిలేసి వచ్చిన తర్వాత చాలా ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళని డైరెక్ట్గా రిక్రూట్ చేసుకుంటాయి. అవును, వెరీ బిగ్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ అయి ఉండొచ్చు, ఇన్స్టిట్యూషన్స్ లైక్ రిజర్వ్ బ్యాంక్ అయి ఉండొచ్చు, పెద్ద పెద్ద బ్యాంక్స్లో యాజ్ అ సెక్యూరిటీ అడ్వైజర్గా, స్టీల్ ప్లాంట్స్లో సెక్యూరిటీ అడ్వైజర్గా, సో ఇలా పెద్ద పెద్ద పదవిల్లో తీసుకుంటారు సార్. సో పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని మోటివేట్ చేయాల్సిన అవసరం ఉంది సార్. కాకపోతే 2 విషయాలు సార్ ప్రిపరేషన్ స్ట్రాటజీలో నేను చెప్తాను మీకు. ఆర్మీకి మ్యాథ్స్, సైన్స్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్ సార్. సో చిన్నప్పటి నుంచి వాళ్ళు స్కూల్లో ఉన్నప్పటి నుంచి కాంపిటేటివ్ మ్యాథమెటిక్స్, కాంపిటేటివ్ సైన్స్ అండ్ ఇంగ్లీష్ బోత్ వర్బల్ అండ్ రిటన్, ఈ 3 రంగాల్లో వాళ్ళకి మంచి ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్ ఉన్నట్టుగా చేయాలి సార్. ఎందుకంటే ఎన్డీఏ ఎగ్జామ్ కానివ్వండి, సిడిఎస్ ఎగ్జామ్ కానివ్వండి, మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్ అనేది బేస్ ఫర్ సెలెక్షన్ ప్రాసెస్. ఓకే, ఈ 3 సబ్జెక్ట్స్ మీద వాళ్ళకి చిన్నప్పటి నుంచి మంచి అవగాహన ఇచ్చి మంచి డిసిప్లిన్డ్ చైల్డ్గా పెంచితే గనక ఆర్మీలో ఎక్సలెంట్ కెరియర్ సార్. ఇప్పుడు ఆర్మీ చాలా విధాలుగా బయటకు వస్తుంది సార్. ఆర్మీ ఎలా అంటే యూనివర్సిటీ ఎంట్రీ స్కీమ్ అని ఉంది సార్. మీరు గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడే ఏ రిటర్న్ ఎగ్జామ్ రాయకుండా మీకు గ్రాడ్యుయేషన్లో వచ్చే స్కోర్స్ని బట్టి మీ సెలెక్షన్ అయిపోతుంది. సో జస్ట్ ఇమాజిన్, అంటే మనం ఒకవైపు అన్ఎంప్లాయ్మెంట్ అని మాట్లాడుతున్నాం, ఉద్యోగాలు లేవు అన్నట్టుగా మాట్లాడుతున్నాం. ఆర్మీ ఇన్ని అవకాశాలు ఇస్తుంది సార్. రండి, యూ సర్వ్ ది కంట్రీ ఫర్ 20 years అండ్ యూ గో హోమ్ విత్ పెన్షన్. పెన్షన్ ఎక్కడ లేదు సార్. సో ఆర్మీ, ఇంకో మాట చెప్తాను సార్ నేను, పేరెంట్స్కి ఆర్మీలో వెళ్తే మా పిల్లలకి ఏదో జరిగిపోతుంది అన్న భయం సార్. మీరు చెప్తే నమ్మరు సార్, ఐ హ్యావ్ సర్వ్డ్ ఇన్ ది ఆర్మీ ఫర్ 11 years. దట్ ఈస్ మోర్ సేఫ్ దాన్ హైదరాబాద్ రోడ్స్ సార్. ట్రస్ట్ మీ, దట్ ఈస్ మోర్ సేఫ్ దాన్ హైదరాబాద్ రోడ్. ఎందుకంటే కనీసం బుల్లెట్ ముందు నుంచి వస్తుందని తెలుసు మీకు. ఇక్కడ ఎవడెక్కడి నుంచి వచ్చి గుద్దేస్తాడో తెలియదు, ఏ బుల్లెట్ వెనక నుంచి వస్తుందో పై నుంచి వస్తుందో తెలియదు సార్. సో ఒక సేఫ్టీ పరంగా చూస్తే కనుక డెఫినెట్లీ ఆర్మీ ఈజ్ మోర్ సేఫ్ దాన్ ది ఎనీ రోడ్స్ ఇన్ ఇండియా సార్. అదొక డైమెన్షన్ సార్. 2, నా ఫ్రెండ్స్ ఉన్నారు సార్ ఐటీలో నాతో పాటు చదివిన వాళ్ళు, బ్లడ్ ప్రెషర్, షుగర్, అన్ని రకాల వ్యాధులు, బ్యాక్ ఏక్ అన్ని అవన్నీ చెప్పేసి చాలా విధాలుగా కష్టపడుతున్నారు సార్. ఐఎమ్ 40+ సార్. ఐ కెన్ రన్ 42 kilometers ఫ్రమ్ హియర్ ఇట్ సార్. ఎందుకు? నాకు ఆర్మీ నేర్పింది సార్.
సో ఆ లైఫ్ స్టైల్ మీకు కావాలి అంటే డెఫినెట్గా ఆర్మీ ఈజ్ అ బెస్ట్ చాయిస్ సార్. ఓకే. సో ఆ డైమెన్షన్లో నేను సజెస్ట్ చేస్తాను. ఓకే. కానీ కొంతమందికి ఒక మీద మనం డిస్కస్ చేస్తున్నట్టుగా ఒక భావన ఉందండి. సార్ ఎందుకు పనికిరాడు, చదువు లేదు, ఏం రాదు అంటే వీడు తీసుకెళ్ళి ఆర్మీలో పంపించాలరా, మిలిటరీ వ్యాన్ ఎక్కించంటారు అంటుంటారు. అంటే అంత దీనికి కనిపిస్తుంటుందా? లేదు లేదు సార్, మీరు చెప్తే నమ్మరు సార్. ఇది బయట వాళ్ళకి తెలియదు సార్. ఆర్మీలో ఉన్నంత చదువు బయట లేదు సార్. బయట మీకు ఉద్యోగం వచ్చేసిందా, చదువుకున్నారా, ఉద్యోగం వచ్చేసిందా, ఆ తర్వాత చదువు లేదు సార్. ఆర్మీ ఈజ్ వన్ ఆర్గనైజేషన్. త్రూ అవుట్ యువర్ లైఫ్ మీరు జవాన్ అవ్వనివ్వండి, మీరు ఆఫీసర్ అవ్వనివ్వండి, లైఫ్ లాంగ్ ఆ పుస్తకం మీ దగ్గరే ఉంటుంది సార్. సో దెర్ ఈజ్ అ ఫాల్స్ నోషన్ ఆర్మీలో చదువు ఉండదు. ఆర్మీలో కూడా చదువు చాలా ఇంపార్టెంట్ సార్. మన కెరియర్ ప్రోగ్రెషన్కి మన అవగాహన. ఇప్పుడు నేను ఆర్టిలరీలో సర్వీస్ చేశాను సార్. నేను ఆర్టిలరీలో ఉన్నప్పుడు 105mm అనే గన్ను, బోఫోర్స్ గన్ను అప్పట్లో వచ్చింది కాబట్టి ఈ 2-3 గన్లే ఉండేవి సార్. ఇప్పుడు లెక్కలేనన్ని రాకెట్స్ వచ్చాయి సార్. అవన్నిటి గురించి చదువుకోవాలి కదా సార్. చదువుకుంటేనే కదా ఇవన్నీ తెలిసేది. సో ఆర్మీలో చాలా చదువు ఉంటుంది సార్. సో దట్ ఈజ్ అదొక అపోహ సార్. ఆర్మీ అంటే చదువు లేదు, ఓన్లీ పరిగెట్టడమే, గన్ను పట్టుకొని నిల్చోవడమే. ఆర్మీ అది కాదు సార్. ఆర్మీ అంటే ఇది కూడా ఉండాలి, చాలా ఉండాలి సార్, చాలా. ఎందుకంటే మనం ఎనిమీని మైండ్తో కూడా డిఫీట్ చేయాలి. అవును, దానికి మీ మైండ్ కూడా షార్ప్ ఉండాలి కదా. కరెక్ట్. సో ఆ విధంగా ఆర్మీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సార్ మీరు చెప్తున్నట్లుగా బేసిక్ స్టార్టింగ్ నుండి ఇంగ్లీషు, సైన్స్, మ్యాథమెటిక్స్ ఈ మూడు బాగా గ్రిప్ వస్తూ, ఫిజికల్ ఫిట్నెస్ ఉంటూ, ఎన్సీసీ యావరేజ్ ఫిజికల్. ఇందులో ఎన్సీసీ జాయిన్ అవ్వనుకుంటా, అది ఎంతవరకు ఉపయోగం ఉంటుంది? చాలా మంచిది సార్. ఎన్సీసీ అన్నది అసలు ఎన్సీసీ అనే ఒక ఇన్స్టిట్యూషన్ని ఏర్పాటు చేసింది దీనికోసమే సార్. ఓకే, యూత్లో ఒక డిసిప్లిన్ తీసుకురావాలి, దేశం పట్ల ఒక ప్రైడ్. మా ఇన్స్ట్రక్టర్ చెప్పేవాడు సార్, బీ డిసిప్లిన్డ్ అండ్ టేక్ ప్రైడ్ ఇన్ యువర్ నేషన్. బీ డిసిప్లిన్డ్ అండ్ టేక్ ప్రైడ్ ఇన్ యువర్ నేషన్. మీరు అన్నారు సార్ రాగానే, సార్ మీ డ్రెస్సింగ్ స్టైల్ బాగుంది అని అన్నారు. బికాజ్ ఐ టుక్ ప్రైడ్ ఇన్ హౌ ఐ లుక్. నేను ఇంటర్వ్యూకి వచ్చినా, నేను నార్మల్గా మీరు నన్ను ఎప్పుడు కలిసినా నేను ఇలాగే కనిపిస్తాను సార్. బికాజ్ ఐ టేక్ ప్రైడ్ ఇన్ మై సెల్ఫ్. సో ఆర్మీలో నేర్పించేదే ఇది సార్, బీ డిసిప్లిన్డ్, టేక్ ప్రైడ్ ఇన్ ది నేషన్. నువ్వు దేశానికి ఏం కాంట్రిబ్యూట్ చేస్తున్నావు ఆ డైమెన్షన్ ఆలోచించమని నేర్పిస్తారు అది సార్. ఎన్సీసీ తర్వాత ఎన్సీసీలో A, B, C సర్టిఫికేట్ ఉంటాయి. అవును సార్. ఏది ఉంటే అందులో ఆర్మీలోకి? ఎన్సీసీ C సర్టిఫికేట్లో మీకు మినిమం B గ్రేడింగ్ ఉంటే కనుక ఆర్మీకి మీరు డైరెక్ట్గా ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ పరంగా వెళ్ళిపోవచ్చు సార్, వితౌట్ రిటర్న్ ఎగ్జామినేషన్. SSB ఉంటుంది సార్. SSB ఈజ్ వెరీ ఇంపార్టెంట్. SSB ఉంటుంది. SSB పాస్ అవుతే కనుక వితౌట్ రిటర్న్ ఎగ్జామినేషన్ యూ కెన్ జాయిన్ ది ఆర్మ్ ఫోర్స్. ఓకే, దాని తర్వాత మరి ఇంకా కెరీర్ బాగా వెళ్ళాలి, ఇంకా బాగా చదువుకోవాలంటే అవకాశం ఉంటుంది అంటారా? సార్, ఆర్మీ ఇంజనీరింగ్ చేసిన పిల్లలు ఆర్మీ వెళ్ళిన తర్వాత ఆర్మీ ఎంటెక్ చేస్తుంది సార్. ఓకే, నేను అదే చెప్పాను కదా, ఆర్మీలో డాక్టర్స్ వస్తారు, పీజీ చేయకుండా డాక్టర్స్ వస్తారు, వాళ్ళకి పీజీ చేయిస్తుంది ఆర్మీ. దేశం ఖర్చు పెడుతుంది మీ మీద. బికాజ్ వెన్ యూ లెర్న్, మీరు చదువుకుంటే దేశానికి కదా ఉపయోగం వచ్చేది. అవును. సో ఆ డైమెన్షన్లో డెఫినెట్గా దే విల్ హెల్ప్. సార్ ఫైనాన్షియల్గా తీసుకుంటే సార్, ఆర్మీలోకి వచ్చినప్పుడు సోల్జర్ నుండి మన ఆఫీసర్ వరకు శాలరీ ఎలా, ఏ బేసిక్లో ఉంటాయండి సార్? స్టార్ట్ అవుతుంది అంటే నాకు ప్రస్తుతం ఉన్న పే స్కేల్స్ పరంగా 7th పే కమిషన్ నడుస్తుంది సార్. దాని పరంగా నాకు తెలుసుండి ఈజీగా ఒక సోల్జర్ కూడా ఇంటికి నెలకి ₹1,00,000 దాకా తీసుకొస్తారు నెలకి. ఎందుకంటే మీరు ఎక్కడ పోస్టింగ్ ఉందో ఫీల్డ్ అలవెన్సెస్ ఉంటాయి, చాలా డిఫికల్ట్ టెరెన్స్లో సర్వీస్ ఉంటుంది కదా సార్, స్పెషల్ అలవెన్సెస్ ఉంటాయి సార్. సోల్జర్కి మీరు చెప్తే నమ్మరు సార్. నేను ఇలా చెప్తున్నానని అనుకోకండి. అ సోల్జర్ కెన్ సర్వైవ్ ఇన్ ది ఆర్మీ ఎట్ ది కాస్ట్ ఆఫ్ ₹100 per month. చెప్తే నమ్ముతారా సార్? సోల్జరు ₹100 ఖర్చు పెట్టి ఆర్మీలో 4 రోజులు బతికేయచ్చు హ్యాపీగా. ఫుడ్ ఫ్రీ, బోర్డింగ్ లాజింగ్ ఫ్రీ, రమ్ అండ్ లిక్కర్ ఫ్రీ ఫర్ సోల్జర్, అండ్ ట్రైనింగ్ ఫ్రీ, హిజ్ హెల్త్ అండ్ ఎవ్రీథింగ్ ఫ్రీ, లీవ్ వచ్చినప్పుడు జీతం ఫ్రీ. వాడు ఏది ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు సార్. ఎవ్రీథింగ్, నీ బట్టలు, నీ చెప్పులు అన్నీ ఫ్రీ. ₹100 సబ్బు, షేవింగ్ కిట్ చాలు. యూ కెన్ ఈజీలీ సర్వైవ్. కెన్ యూ ఇమాజిన్ సార్? ఒక బీటెక్ పాస్ అయిన పిల్లోడు 20,000 సంపాదించడానికి కష్టపడుతున్నాడు. అవును. సో నువ్వు 10th 12th పాస్ అయ్యి
నెలకు 1,00,000 రూపాయలు సంపాదిస్తూ 100 రూపాయల మీద గడిపేస్తున్నాం. ఇంకేం కావాలి సార్? కరెక్టే కదా. సో దట్ ఈస్ ద రీజన్ వై నార్త్లో ఇంత క్రేజ్ ఎందుకు ఉంది సార్ ఆర్మీకి. వాళ్ళు అర్థం చేసుకున్నారు, ఈ బయట ఐటీ సాఫ్ట్వేర్లో టెన్షన్ తప్పితే రోగాలు తప్పితే ఏమి రావట్లేదు, ఇక్కడ వెళ్తే హెల్త్ ఉంది, ఫ్రీగా దొరుకుతుంది, మీకు ట్రైనింగ్ చేస్తున్నాడు, రోజుకి మీరు ఏమైనా డబ్బులు కడుతున్నాడు ట్రైనింగ్ లేదు కదా, ఫ్రీగా ట్రైనింగ్ చేస్తున్నాడు, హీఈస్ మేకింగ్ ఎ మ్యాన్ అవుట్ ఆఫ్ యూ అండ్ గివింగ్ యూ శాలరీ ఆల్సో. దట్స్ వాట్ ఆఫీసర్స్కి కొన్ని ఖర్చులు ఉంటాయి, కానీ జవాన్స్కి మాత్రం నిజంగా చెప్తున్నాను సార్ 100 రూపీస్లో హ్యాపీగా ఉండొచ్చు. ఒక్కొక్క జవాన్ మీద ఎంత ఖర్చు అవుతుందండి సార్? చాలా సార్. ఇనీషియల్ బేసిక్ ట్రైనింగ్ సార్, నేను ఆర్టిలరీ సార్. ఆర్టిలరీ అంటే పెద్ద పెద్ద గన్స్, ఒక్కొక్క రౌండ్ లక్షల్లో ఉంటుంది సార్. ఒక్కొక్క ఆఫీసర్ మీద కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ రౌండ్స్ వాడికి ఇచ్చి వాడికి ప్రాక్టీస్ చేస్తారు. దేశం చాలా ఖర్చు పెడుతుంది సార్ ఆర్మీ మీద. ట్రైనింగ్ అని చెప్పేసి, ఇండివిజువల్ ట్రైనింగ్ అని చెప్పేసి, రెజిమెంటల్ ట్రైనింగ్ అని చెప్పేసి చాలా డబ్బులు ఖర్చు పెడుతుంది. సో అది ఆర్మీ అండ్ బెస్ట్ 100% సార్. మెంటలీ, ఫిజికలీ, ఎమోషనలీ, ఫైనాన్షియలీ, స్పిరిచువలీ, విత్ పేట్రియాటిజం భావన అన్నీ సార్. దట్స్ వాట్ మీకు అన్హ్యాపీ సోల్జర్ దొరకడు సార్. సోల్జర్ సూసైడ్ కమిట్ చేసుకున్నాడు అంటే ఇంట్లో ఏదో జరిగింది, అక్కడ కాదు. లేదు అంటే మిగతా మన ఏజెన్సీ పోలీసు చూస్తుంటే లేదు, ఆ ట్రస్ట్ తట్టుకోలేదు. లేదు, ఇక్కడ ఆర్మీలో మీకు ఎప్పుడు అట్లా కనిపించదు. ఎందుకంటే వి టాక్ టు ఈచ్ అదర్. అక్కడ ఫ్యామిలీ లేదు సార్, అందరే ఫ్యామిలీ. సార్ నేనే తమ్ముడిని, నేనే అన్నయ్యని, నేనే చెల్లిని, నేనే కూతుర్ని అన్నీ నాతో షేర్ చేసుకుంటాడు కాబట్టి లోపలే ఉండదు సార్. లోపలేం లేదు కాబట్టి హ్యాపీగా ఉన్నాడు. దట్స్ హౌ ఇట్ హ్యాపన్స్. రేర్ కేసెస్ ఉంటాయి, 1-2 కేసెస్లో ఏదో మిస్బిహేవియర్ ఎక్కడో జరుగుతుంది, ఏదో లెవెల్లో తప్పితే ఆర్మీలో సార్ బ్లైండ్ ట్రస్ట్ సార్. సింపుల్ సార్, అక్కడ నుంచి ఫైరింగ్ అవుతుంది, మీరు ఆ కొండ వెనుకున్నారు, నేను ఈ కొండ వెనుకున్నాను, అక్కడికి వెళ్ళి వాడిని చంపాలి. నేను మీకు మాట కూడా మాట్లాడు, నేను మీ వైపు చూస్తాను, నేనేం చెప్పానో మీరు అర్థం చేసుకుంటారు సార్. నాకు కవరింగ్ ఫైర్ ఇస్తారు, నువ్వు ఉన్నావు నాకు ఫైరింగ్ కవర్ ఇస్తున్నావు అని చెప్పి నేను బ్లైండ్కి వెళ్ళిపోతాను సార్. ఆ ట్రస్ట్ ఎలా వచ్చింది? ఒకరినొకరు అర్థం చేసుకుంటేనే కదా వచ్చింది సార్. ఒకరినొకరు మన బాధలు చెప్పుకుంటేనే కదా వచ్చింది సార్. సో ఆ ట్రస్ట్ లెవెల్ బిల్డ్ చేయడానికే ట్రైనింగ్ ఇంపార్టెంట్. అంటే ఐ కాంటాక్ట్తోనే నడుస్తుందా? మాట్లాడాల్సిన అవసరమే లేదు సార్, కంటి చూపుతో చెప్పేయచ్చు. అసలు నా మెసేజ్ అంటే వాడు తెలిసిపోతుంది. ఓకే, అంటే దీనికి ఒక ట్రైనింగ్ ఉంటుందండి, లేదంటే మనకి మన ఇద్దరి మధ్యన ఉన్న మాటలతోనే అండర్స్టాండింగ్ ఉంటుంది? ఫీల్డ్ క్రాఫ్ట్ అని చెప్పేసి ట్రైనింగ్ ఉంటుంది సార్. ఈ ఫీల్డ్ క్రాఫ్ట్లో అన్నీ నేర్పిస్తారు సార్. ఎన్నిసార్లు కన్నురెప్పులు కొడతాము, ఎటువైపు చూస్తాము, ఆ డైమెన్షన్, అంటే హ్యాండ్ సిగ్నల్స్ ఉన్నాయి, చాలా ఫీల్డ్ క్రాఫ్ట్ అంటారు దీన్ని. ఒకసారి ఐ కాంటాక్ట్ గురించి చెప్పండి. ఫీల్డ్ క్రాఫ్ట్లో సార్, ఫీల్డ్ క్రాఫ్ట్ ఇబ్బంది లేకపోతే అది కూడా అంటే పర్వాలేదు, ఐ ఎక్స్ప్లెయిన్ సార్. అంటే ఒక ఆపరేషన్కి వెళ్ళాను సార్, డే ఆపరేషన్ ఉంటే సిగ్నల్స్ వేరే ఉంటాయి, నైట్ ఆపరేషన్స్ ఉంటే సిగ్నల్స్ వేరే ఉంటాయి. డే ఆపరేషన్ అనుకున్నాం సార్, నేను ఒకసారి సార్ నేను 2 టైమ్స్ అంటాను అంటే బ్లింక్ చేయాలి, వాడు అర్థం చేసుకుంటాడు. ఈ 2 టైమ్స్ బ్లింక్ చేశారంటే నెక్స్ట్ మూవ్ ఇది. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం క్లోజ్ కాంబాట్లో దగ్గరగా ఉన్నప్పుడు, ఫైటింగ్ చేస్తున్నప్పుడు మనం చెప్పింది వాడికి వినిపించేసింది అనుకోండి, హీ విల్ కౌంటర్ ఇట్. సో అది చెప్పకుండా డెఫినెట్గా చేయాలి కాబట్టి ఇలా చాలా సిగ్నల్స్ ఉంటాయి. ఓకే, 2 టైమ్స్ చెప్పారు, 3 టైమ్స్ బ్లింకింగ్ చేస్తే అంటే మనం ఏం డిసైడ్ చేసుకున్నాం అంటే ఇట్ ఈస్ నాట్ ఫిక్స్డ్ టెంప్లెట్ ఏం కాదు సార్. మన ట్రైనింగ్లో, మన క్లోజ్ ట్రైనింగ్లో 2 టైమ్స్కి ఇది సిగ్నల్, 3 టైమ్స్కి ఇది సిగ్నల్, 4 టైమ్స్కి ఇది సిగ్నల్, ఆర్ లాంగ్ హోల్డ్ అంటాం మనం. నేను కన్ను ఇట్లా కూర్చొని చాలాసేపు హోల్డ్ చేశాను అనుకోండి, ఒక 5 సెకండ్స్ 7 సెకండ్స్, దానికి ఒక అర్థం ఉంది. సో అదొక సిగ్నల్. సో దిస్ ఈస్ హౌ వీ ఆపరేట్ ఇన్ ఆపరేషన్స్. అంటే ఆపరేషన్ తగ్గట్టు మీరు సిగ్నల్ మారిపోతుంటాయి అంటే ఒకటి ఫిక్స్ ఉంటుంది? నో, ఎందుకంటే అర్బన్ కాంబాట్, రూరల్ కాంబాట్. అర్బన్ కాంబాట్ అంటే బిల్డింగ్స్లో వెళ్ళి మనం రూమ్ ఇంటర్వెన్షన్ ఏమైనా చేయాలన్నా, విలేజెస్లో కొండల్లో ఏమైనా చేయాలన్నా అది వేరే వేరే డైమెన్షన్స్. సార్ డే టైం అనుకుంటే బ్లింకింగ్ చేస్తాం, నైట్ టైం ఏం చేస్తాం? నైట్ టైం అంటే మనకి రేడియో సెట్ ఉంటుంది సార్, మోటరోలా హ్యాండ్ సెట్ ఉంటుంది, దాన్ని నొక్కితే చిన్న బీప్ సౌండ్ వస్తుంది సార్. అది ఎన్ని కాల్స్ ఇచ్చానా, 3 టైమ్స్ 4 టైమ్స్ 5 టైమ్స్, దానికి ఒక్కొక్క సిగ్నల్ ఉంటుంది. ఇలా చాలా ఉంటాయి సార్. ఓకే, ఎక్కువ రివీల్ చేయొద్దండి, బాగా కొన్ని సీక్రెట్స్ ఉంటాయి కాబట్టి రివీల్ చేయకపోవడం కూడా కరెక్ట్. సార్ తర్వాత మీరు వెళ్తారు, అందులో వస్తుంటారు. ఒకసారి మనం గత ఇంటర్వ్యూకి కంపేర్ చేసుకుంటే మీరు కొన్ని ఆపరేషన్ చాలా చూపించారు. అవును సార్, చెప్పారు, కళ్ళకి కట్టినట్టు చెప్పుకొచ్చారు సార్. ఇప్పుడు అందులో కొన్ని మనం డిస్కస్ చేద్దాం. సిహెచ్ఎన్కి వచ్చేసరికి దానికి స్పెషల్ ట్రైనింగ్ ఉంటుందా, లేదు సడన్గా తీసుకొచ్చి వేశారనుకో? లేదండి,
ఎందుకంటే ఆ వెదర్లో మనం సర్వైవ్ అవ్వలేం సార్. గుల్మర్గ్లో, జమ్మూ అండ్ కాశ్మీర్లో గుల్మర్గ్లో మనకి హై ఆల్టిట్యూడ్ వార్ఫేర్ స్కూల్ అని ఉంది సార్. HAWS హాజ్ అంటారు. దాంట్లో బేసిక్ ట్రైనింగ్, అడ్వాన్స్డ్ ట్రైనింగ్ ఉంటుంది సార్. మీరు సబ్-జీరో టెంపరేచర్స్ అంటే జీరోకి కింద ఉన్న టెంపరేచర్స్లో ఎలా సర్వైవల్ ఉండాలి అవన్నీ నేర్పిస్తారు సార్. గుల్మార్గ్. సో ఒక బేసిక్ అడ్వాన్స్ ట్రైనింగ్ నేను 2005లో ఆ ట్రైనింగ్ చేశాను సార్. సో సార్ మీరు ఏ మంత్లో వెళ్ళారు అక్కడికి? సార్ జనవరి, డిసెంబర్ సార్ చచ్చిపోయాం సార్. దట్ వాజ్ మై ఫస్ట్ ఎక్స్పోజర్. నేను మంచు చూడడమే ఫస్ట్ టైం సార్. నేను స్నో చూడడమే లైఫ్లో ఫస్ట్ టైం. సో దట్ వాజ్ గుల్మార్గ్ మీరు చెప్పిన ప్లేస్కి పీక్ పాయింట్కి వెళ్ళాము. రోప్ దీంట్లో నేను కూడా వెళ్ళాను. ఓకే, టూరిస్ట్గా వెళ్ళా సార్. అక్కడ నుంచి ఒక పాకిస్తాన్ బార్డర్ కనిపిస్తుంటుంది, వాళ్ళే వీళ్ళు అని చెప్తుంటారు. అది కరెక్టేనా? సార్ టాప్ పీక్ పాయింట్కి వెళ్ళాను నేను. ఎస్ సాధు పోస్ట్కి వెళ్ళి ఉంటారు, సలలం టాప్కి వెళ్ళి ఉంటారు. అవును సార్. అక్కడ నుంచి కనిపిస్తుంది. కనిపిస్తుంది సార్ ఎంత. ఎందుకంటే అది సియాచిన్ కాదు సార్, గుల్మార్గ్లోనే మనకంతా పెట్రోలింగ్ అంతా జరుగుతుంది సార్. అదంతా బార్డర్ ఏరియా కాబట్టి ఇటువైపు మనం ఉన్నాము సార్. పిఓకే మందే కదా సార్. సో ఆ డైమెన్షన్ అక్కడ ట్రైనింగ్ తీసుకున్న తర్వాతే ఇండక్షన్స్ అవన్నీ జరుగుతాయి సార్. ఎందుకంటే స్పెషలైజ్ ట్రైనింగ్ సార్. అంటే ఆ -50, -60, -70 టెంపరేచర్లో సర్వైవల్ అవ్వడం అంటే యూ నీడ్ టు బి మెంటలీ వెరీ వెరీ స్ట్రాంగ్ సార్. సార్ ఫుడ్ ఏముంటుందండి అక్కడ? సార్ అక్కడ మీరు చెప్తేనమ్మా సార్, సియాచిన్ అన్నామా. సియాచిన్ ఈజ్ దాన్ని హెలీ మెయింటైన్డ్ పోస్ట్ అంటారు. అంటే మనకి ఏదైతే రాషన్ అవన్నీ వస్తాయో అది హెలికాప్టర్ ద్వారానే వస్తుంది సార్. బై రోడ్డు దారి లేదు కాబట్టి. కాజు, బదాం, డైరీ మిల్క్ చాక్లెట్స్ బాక్సుల్లో హెలి డ్రాప్ అవుతుంది సార్. ఒక్కొక్కసారి మేము వెళ్ళి తెచ్చుకోం కూడా సార్. సో దట్ ఈస్ ది క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ది గవర్నమెంట్ ప్రొవైడ్స్. కానీ అవి బాగా హెల్త్గా అయిపోతాయి కదండి. అక్కడ కావాలి సార్. అక్కడ మనకి కుకింగ్ ఏం చేసుకుంటారు సార్. అక్కడంతా మనకి కెరో హీటర్స్ అని ఉంటాయి సార్. కెరో హీటర్స్ అని ఉంటాయి, పెట్రోమాక్స్ హీటర్స్ అంటే యూజ్ అండ్ త్రో స్టవ్స్ ఉంటాయి. చిన్నవి యూజ్ అండ్ త్రో స్టవ్ ఒకసారి యూజ్ చేసి దాన్ని పడేయడం అనమాట. సో దాంతో మనకు మెయింటెనెన్స్ అవుతుంది సార్. అంటే డ్రై రేషన్ తప్ప అంతే సార్. అక్కడ కుకింగ్ అదంతా ఆ టెంపరేచర్ నూడిల్స్ అవి కూడా అంటే హాట్ వాటర్ వేసుకొని తినేయడం. సో ఎందుకంటే బియాండ్ దట్ మనకు ఉండదు సార్. మనం స్టీల్ కానీ ఐరన్ కానీ ఏది ముట్టుకోవడానికి లేదు సార్ అక్కడ. సో ఆ డైమెన్షన్ అంటే కంప్లీట్గా డ్రై రేషన్. వాటర్ బాయిల్ చేసుకుని తాగడం సార్. యూ హ్యావ్ టు డ్రింక్ ది వాటర్ విదిన్ 1.5 minutes. ఆ తర్వాత మనం తాగలేదు సార్. అయితే వేడిగా ఉంటుంది, అటు చల్లగా కూడా ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ ఎక్కువ ఉంటుంది కదా వింటర్ టైంలో, అప్పుడు ఎలాగ ఉంటుంది పరిస్థితి? ఎప్పుడు సార్? ఎర్లీ మార్నింగ్ సార్ 2 to 4 బ్రాకెట్ ఈజ్ ద వర్స్ట్ టైం సార్. కాకపోతే పెట్రోలింగ్ స్కెడ్యూల్ అదే టైంలో ఉందనుకోండి తప్పదు. చచ్చిపోయాను తప్పదు సార్, ఇంకెళ్ళాల్సిందే. ఎందుకంటే వెన్ యు ఆర్ సర్వింగ్ ది కంట్రీ, సో మీ పర్సనల్ సేఫ్టీ కానీ కంఫర్ట్ కానీ వెనక్కి పెట్టేసి ఇంకెళ్ళిపోవడం. సార్ 2 to 4 మధ్యన మీరు చెప్తున్న సార్ బ్యాడ్ పీరియడ్లో ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది పెట్రోల్? సార్ ఆర్మీ పెట్రోలింగ్లో ఒకటి మనం గమనించాల్సింది ఏంటంటే, నార్మల్ మనం హైదరాబాద్ వెదర్లో 10 kilometers కూడా చేయొచ్చు. కానీ సియాచిన్ లాంటి వెదర్ మంచున్న ప్రదేశాల్లో 500 meters 1 kilometer రూట్ దొరికింది అనుకోండి, అది ఇట్ విల్ టేక్ 8 to 10 hours. ఎందుకంటే మనం ప్రాట్ చేస్తూ వాక్ చేయాలి సార్. లోపల లోయ ఎక్కడుందో తెలియదు, పైన మంచి ఉంది. ఫుడ్ పెట్రోలింగ్ ఉంటుంది, వెహికల్ ఉండదు. అక్కడ వెహికల్ ఎక్కడ ఉంది సార్? ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ ఫుట్. మీరు సియాచిన్లో రావడం కూడా హెలికాప్టర్ ద్వారా వస్తారు, వెళ్ళడం కూడా హెలికాప్టర్ ద్వారా వస్తారు. దెర్ ఇస్ నో బై రోడ్ ఆర్ సంథింగ్. సార్ మీరు అక్కడ పెట్రోలింగ్ చేస్తున్నప్పుడు టార్గెట్ కూడా ఎదురు వాళ్ళు కూడా వస్తుంటారు కదా? లేదు సార్, మన లేఅవుట్ ఎలా ఉందంటే సాల్తోరో రిడ్జ్ సార్, మనం హోల్డ్ చేసే సాల్తోరో రిడ్జ్. సో ఇట్ ఈస్ నాట్ అన్లైక్ పంజాబ్ బార్డర్ కానీ రాజస్థాన్ బార్డర్ కానీ వాళ్ళు ఇక్కడ దాకా వచ్చారు మనం ఇక్కడ దాకా వచ్చాం అలా లేదు సార్. కొండ ప్రాంతంగా సార్. సో మనం పైన ఉన్నాము వాళ్ళకి. సో ఆ డైమెన్షన్ మనం చూడొచ్చు. యూ కెన్ సీ ది పాకిస్తాన్ పోస్ట్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. బట్ వాళ్ళు అక్కడ దాకా రావడానికి లేదు.
కానీ వస్తుంటారు అప్పుడప్పుడు. దే ట్రై సార్. ఎందుకంటే 1984 వి ఆక్యుపైడ్ సియాచిన్ సార్, ఆపరేషన్ మేఘదూత్. మనకి బాణాసింగ్ పరమ్వీర్ చక్ర అవార్డు చేశారు. ఆ స్టోరీ ప్రతి ఒక్క యూత్ గూగుల్లో వెళ్ళి ఆపరేషన్ మేఘదూత్ ప్రతి ఒక్క యూత్ చదవాలి సార్ బాణాసింగ్ గురించి. అప్పుడు నాయబ్ సుబేదార్ ఆయన 1984లో 457 మీటర్స్ సార్, ఇలాంటి క్లిఫ్, ఐస్ క్లిఫ్ 457 మీటర్స్ వితౌట్ ఎనీ ఎక్విప్మెంట్ సపోర్ట్తో ఎక్కేసాడు. ఎక్కేసి పాకిస్తాన్ వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు అక్కడ, దాన్ని ఖైద్ పోస్ట్ అనేవాళ్ళు, QUAID ఖైద్ పోస్ట్. వితౌట్ ఎనీ సపోర్ట్ పైకి వెళ్ళి గ్రెనేడ్ లాబ్ చేసి అందరినీ చంపేసి మన జెండా ఎగరేసాడు. 457 మీటర్స్. మనం ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఎక్కడానికే మెట్ల మీద ఇబ్బంది పడతాము. 457 మీటర్స్ అంటే ఇమాజిన్, వితౌట్ ఎనీ స్పెషల్ ఎక్విప్మెంట్ సపోర్ట్. ఆయనతో పాటు ఇంకొక తను ఉన్నారు. వీళ్ళిద్దరూ 457 మీటర్స్ పైన ఎక్కి ఆ పోస్ట్ మన ఇండియా కోసం తీసుకొచ్చేసారు 1984. 1988లో బాణాసింగ్ వాజ్ అవార్డెడ్ పరమ్వీర్ చక్ర. నాయబ్ సుబేదార్ ఆ ఖైద్ పోస్ట్ని బాణా పోస్ట్ అని చెప్పి పేరు మార్చేసి ఆయన పేరు మీద పెట్టారు. ఇప్పుడుకొచ్చి ఆపరేషన్ రాజీవ్, సో వెరీ ఇంపార్టెంట్. ఆపరేషన్ మేఘదూత్లో వెరీ ఇంపార్టెంట్. సో యూత్ షుడ్ హ్యావ్ దట్ స్పిరిట్ టు సర్వ్ ది కంట్రీ సార్. ఆ స్పిరిట్ ఎప్పుడు వస్తుందంటే డిసిప్లిన్. ఆ స్పిరిట్ ఎప్పుడు వస్తుందంటే లోపల నుంచి దేశం కోసం నేను సేవ చేయాలి అన్న భావన ఉంటే వస్తుంది. అది రావాలి, కమర్షియల్గా కాదు. లేదు సార్. కమర్షియల్గా సార్ మీరు అనొచ్చు మీకు జీతం దొరుకుతుంది కదా, ఆర్మీ వాళ్ళకి కూడా జీతం దొరుకుతుంది. బట్ సార్ అండర్స్టాండ్, 24 అవర్స్ నేను అక్కడ సర్వీస్ చేస్తున్నాను. ఆర్మీలో 8 అవర్స్ జాబు 10 అవర్స్ జాబ్ కాదు సార్, 24 అవర్స్ జాబ్ సార్. ఆ డిఫికల్ట్ కండిషన్స్లో, ఎక్స్ట్రీమ్ ట్రైనింగ్ కండిషన్స్లో, ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్లో మీరు సర్వీస్ చేస్తున్నారు అంటే ది సాలరీ ఈజ్ ఓన్లీ టు సపోర్ట్ యువర్ ఫ్యామిలీస్. రైట్. నేను చెప్పే కదా, మీరు 100 రూపాయలు బతికేయచ్చు. సియాచిన్ పోస్ట్ లాగా అక్కడ మీరు సర్వీస్లో ఉంటే ఆ 100 రూపాయలు ఎవరు తీసుకెళ్ళిస్తారు? షాప్ ఉందా? గూగుల్ పని చేస్తుందా? ఏమీ లేదు. సో అండర్స్టాండ్ దిస్ సాలరీ ఎలిమెంట్ ఈస్ గివెన్ టు కీప్ ద ఫ్యామిలీ సపోర్టివ్. ఫ్యామిలీ సపోర్టివ్గా ఉంటే వీడు కూడా ఫ్రీ మైండ్తో ఉంటాడు కాబట్టి మంచి పని చేస్తాడు అని ఉద్దేశం. సార్ ఆ పోస్ట్లోకి కొంతమంది పనిష్మెంట్ కూడా పంపిస్తుంటారండి? లేదండి, అది నాట్. ఎందుకంటే పనిష్మెంట్ కాదు సార్, యూనిట్ టర్న్స్ ఉంటాయి. ఒక్కొక్క యూనిట్ టర్న్ పరంగా వాళ్ళు వెళ్తారు. కొందరు సెల్ఫ్ మోటివేషన్తో చాయిస్ చేసుకుని కూడా వెళ్తారు. సార్ సాధారణంగా ఆర్మీలో పనిష్మెంట్ ఎలాగ ఉంటాయండి? చాలా ఉంటాయి సార్. పనిష్మెంట్ అంటే ఆఫీసర్స్కి వేరే ఫిజికల్ పనిష్మెంట్ ఉండదు సార్. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వన్స్ యూ బికమ్ అన్ ఆఫీసర్ ఫిజికల్ పనిష్మెంట్ ఉంటుంది. సోల్జర్ దగ్గర వరకు పనిష్మెంట్స్ ఎలాగ ఉంటాయి? ఫిజికల్ పనిష్మెంట్స్ ఉంటాయి సార్. వీ కాల్ ఇట్ RI సార్, రిగరస్ ఇంప్రిజన్మెంట్ అని చెప్పేసి. ఒక మనకి ఇన్ఫ్యాక్ట్ మన లాలో కూడా, సివిల్ లాలో కూడా awarded 2 years of jail with simple imprisonment, awarded 2 years of jail with rigorous imprisonment. అంటే రాళ్ళు కొట్టించడము అలాంటి పనులు చేయిస్తారు, రిగరస్ ఇంప్రిజన్మెంట్. సివిల్లో, ఆర్మీలో ఎలా అంటే ఫిజికల్ పనిష్మెంట్ ఇస్తారు. రిగరస్ ఇంప్రిజన్మెంట్ అంటే బ్యాటిల్ లోడ్ మొత్తం తీసుకొని 5 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ అలా ఫిజికల్ పనిష్మెంట్ ఇస్తారు సార్. సో ఫిజికల్ పనిష్మెంట్స్ అన్నది జవాన్స్కి ఉంటుంది సార్, ఆఫీసర్స్కి అఫీషియల్ పనిష్మెంట్స్ ఉంటాయి. కానీ కొంతమంది వాళ్ళతో కొల్యూట్ అయిన తర్వాత అటువంటి విషయాలు ఎక్కడో కూడా కనిపిస్తుంటాయి మనకు కూడా. అటువంటిప్పుడు ఏం ఇస్తారంటే దేశానికి వాళ్ళు సార్, ఈ మీరన్నది బేసికలీ స్పైయింగ్ నేను కూడా విన్నాను సార్. నేను కూడా ఆర్మీలో ఉన్నప్పుడు 1-2 ఇన్సిడెంట్స్ నేను కూడా సర్వీస్లో ఉన్నప్పుడు విన్నాను. బట్ 1 in a million ఛాన్స్, 1 in a million ఛాన్స్ ఏదో లైన్ ఆఫ్ థాట్లో మిస్గైడ్ అయ్యి అది జరుగుతుంది తప్పితే జనరలీ ట్రస్ట్ వర్ది. అందుకే ఆర్మీలో ఒక రూల్ ఉంది సార్, ఎనీ ఇన్ఫర్మేషన్ ఈజ్ నీడ్ టు నో బేసిస్. అంటే నీకు ఎంత తెలియాలో నీ హోదా బట్టి నీకు అంత ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఆ పైన ఇన్ఫర్మేషన్ మనకి రాదు. సో ఈవెన్ యాజ్ ఎ మేజర్ మై ఇన్ఫర్మేషన్ వుడ్ బి లిమిటెడ్ టు ఎ పర్టికులర్ లెవెల్. ఆ పైన ఇన్ఫర్మేషన్ నా దగ్గర కూడా ఉండదు. సో నన్ను ఎవరన్నా పట్టుకున్నా సరే, వాళ్ళు వచ్చి నన్ను తీసుకెళ్ళిపోయినా సరే, నాకు తెలిసినంత వరకు నేను చెప్పగలుగుతాను. ఆ పైన ఇన్ఫర్మేషన్ నాకు తెలియదు, ఎందుకంటే నాకు ఆపరేషనల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే తెలుస్తుంది సార్. ఆ స్ట్రాటజిక్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో ఓన్లీ హై లెవెల్ ఆఫీసర్స్ వెల్కమ్ టు. ఓకే సార్, మనం ఒకసారి వెనక్కి వెళ్దామండి. మీరు చేస్తున్న వార్లో, చేసిన సర్వీస్లో మీకు బాగా గుర్తుండిపోయిన ఒక ఇన్సిడెంట్ చెప్పగలరా? సార్ CIJW అని చెప్పేసి కౌంటర్ ఇన్సర్జెన్సీ అండ్ జంగిల్ వార్ఫేర్
అని చెప్పేసి నార్త్ ఈస్ట్లో ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది సార్. మనం ఎలాగైతే మంచులో సర్వీస్ చేయడానికి హౌస్లో ట్రైనింగ్ తీసుకుంటామో జంగిల్ వార్ఫేర్కి వెళ్ళే ముందు ఈ స్కూల్లో ట్రైనింగ్ తీసుకోవాలి సార్. దీన్ని కౌంటర్ ఇన్సర్జెన్సీ అండ్ జంగిల్ వార్ఫేర్ అంటారు సార్. వెరాంగ్టేలో ఉంది సార్. ఓకే, వెరాంగ్టేలో ఉంది. అక్కడ ఎలా అంటే సార్, యూ విల్ బి టాట్ హౌ టు క్యాచ్ ఏ స్నేక్, హౌ టు కిల్ ఏ స్నేక్, హౌ టు ఈట్ ఏ స్నేక్. రెండు బాగానే ఉంది, మూడోది బాగాలేదు. సార్ కమాండో ట్రైనింగ్లో ఇదంతా పార్ట్ ఆఫ్ ట్రైనింగ్. సో బికాస్ జంగల్ వార్ఫేర్ అంటే నీతో పాటు నువ్వు రేషన్ తీసుకెళ్ళడానికి లేదు సార్. జంగల్లో ఏది దొరుకుతుందో దాన్ని వేటాడి దాన్ని తిని బతకాలి. యు ఆర్ ఆల్సో టాట్ ఏ ఆకు తినొచ్చు, ఏ ఆకు తినకూడదు, ఏ జంతువు తినొచ్చు, ఏ జంతువు తినకూడదు, ఇవన్నీ నేర్పిస్తారు. సో ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ CIJWలో ఎవరైతే ట్రైనింగ్ తీసుకుంటాడో వాడిని మనం అడవిలో వదిలేసినా వాడు హ్యాపీ బతికేస్తాడు సార్. అంటే మన టెంట్ ప్రిపేర్ చేసుకోవడం కానీ, వాటర్ని ప్యూరిఫై చేసుకొని తాగడం కానీ, మనం దొరకకుండా ఎనిమికి దొరకకుండా ఉండడం కానీ, ఇవన్నిటితో సహా అన్నీ నేర్పిస్తారు. ఎన్ని రోజులు ఉంటుంది ట్రైనింగ్? డిపెండ్ సార్. యూనిట్ వెళ్తే వేరే టైం ఉంటుంది, ఇండివిజువల్ ఆఫీసర్ వెళ్తే వేరే డ్యూరేషన్ ఉంటుంది. అరౌండ్ 42 to 44 days ట్రైనింగ్. ఓకే, ఈ 45 days కేవలం ఆర్మీ వాళ్ళకి ఇస్తారా లేదంటే ఎవరికైనా పంపిస్తుంది? లేదు సార్, ఆర్మీ వాళ్ళకి. బయట వాళ్ళకి ఇవన్నీ చెప్పకూడదు కదా సార్. సో ఇట్ ఈస్ ఓన్లీ ప్యూర్లీ రెస్ట్రిక్టెడ్ టు ఎవరైతే కౌంటర్ ఇన్సర్జెన్సీ నార్త్ ఈస్ట్లో పోస్టెడ్ ఉంటారో వాళ్ళకి పంపిస్తారు సార్. అచ్చా, ఒకటి చెప్పండి అందరూ ఇన్సిడెంట్. అంటే స్నేక్స్ పట్టుకోవడం వరకు నేర్పుతారు, తినడం ఎలా తింటారు? నేర్పిస్తారు సార్. యూ హ్యావ్ టు ఐడెంటిఫై విచ్ స్నేక్ ఈస్ పాయిజనస్, యూ హ్యావ్ టు రిమూవ్ ది పాయిజన్ గ్లాండ్, యూ హ్యావ్ టు కట్ ఇట్, యూ హ్యావ్ టు రిప్ ద స్కిన్, కుక్ ఇట్ అండ్ ఈట్. ఇది పారా కమాండోలో కూడా నేర్పిస్తారు సార్. ఇన్ఫ్యాక్ట్ స్కార్పియన్స్, ఇవన్నీ లిజర్డ్స్, స్కార్పియన్స్ ఫస్ట్ మన క్యాచింగ్ నేర్పిస్తారు, హంటింగ్ నేర్పిస్తారు, తర్వాత వాటిని ఎలా చంపి కుకింగ్ నేర్పించి అన్నీ ఒక డిష్లో కలిపేసి వండేసి అదే పెడతారు, తినండి రా అని చెప్పి. మీరు తిన్నారా? ఎక్సెప్షన్ లేదు సార్. నేనేం చెప్పాను, నేను బ్రాహ్మణుడిని, ఇవన్నీ ఎక్సెప్షన్. నేను నాన్ వెజిటేరియన్ కాదు, వెజిటేరియన్ని, ఇవన్నీ పనికిరావు సార్. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ట్రైనింగ్. సో దట్స్ వాట్ నేను లాస్ట్ టైం కూడా మీకు చెప్పాను. ఆర్మీలో రిలీజియనే లేదు, ఆర్మీ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ రిలీజియన్. సో ఆ డైమెన్షన్ అక్కడ పనికిరాదు సార్. సో ఆ లెవెల్ ఆఫ్ ఇన్డెప్త్ ట్రైనింగ్ ఉండడం వల్ల ఆ లైన్ ఆఫ్ థాట్ వచ్చేస్తుంది. ఓకే సార్, మళ్ళీ ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్కి వద్దాం సార్. ఇప్పుడు బంగ్లాదేశ్ నడుస్తుంది వారంతా. వాళ్ళు మన వైపు త్రిపుర నుంచి కానీ లేదా ఇంకా మనకి బంగ్లాదేశ్ బోర్డర్ చాలా పెద్దది కనిపిస్తుంది. అవును సార్, అవును సార్. వాళ్ళు ఇక్కడ రావడం పోవడం చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఇలా డీల్ చేస్తుంటారు సార్. ఇట్ ఈజ్ యాక్చువల్లీ ఎ క్రైసిస్ సిచ్యువేషన్ సార్. సో ఈ బంగ్లాదేశ్ మనం జన్మనిచ్చాం సార్ 1971 వార్లో. బెంగాల్ బంగ్లా కదా. బంగ్లాదేశ్ని 1971 వార్ ద్వారా మనం జన్మనిచ్చాం సార్. ఇందిరాగాంధీ ఉన్నప్పుడు జరిగింది సార్. ఇప్పుడు ఆ కంట్రీ క్రైసిస్లో ఉంది కాబట్టి ఆ కంట్రీని కాపాడే బాధ్యత కూడా మనది. ఎందుకంటే మనము ఇంకొక డెమోక్రటిక్ కంట్రీకి జన్మనిచ్చాం సార్. దిస్ అచీవ్మెంట్ ఈ వరల్డ్లో అమెరికా కూడా చేయలేకపోయింది సార్. సో ఇండియా ఇన్ 1971 క్రియేటెడ్ అన్ ఇండిపెండెంట్ కంట్రీ అండ్ ఎన్షోర్డ్ డెమోక్రసీ కమ్స్. సో నౌ మనం కూడా ఒక డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి ఆ కంట్రీ కూడా మియాన్మార్ లాగా మిలిటరీ కంట్రోల్లో వెళ్ళకుండా ఆపి మళ్ళీ పొలిటికల్గా రీఇన్స్టేట్ చేసే బాధ్యత మనది సార్. సో ఆ పని మనం చేయాలి ఇమీడియట్లీ. మీరు ఇన్ఫ్యాక్ట్ నిన్న BSF DG మెసేజ్ చదివితే కనుక ఆయన చెప్పాడు, వీ హ్యావ్ ఇంక్రీజ్డ్ అవర్ విజిలెన్స్ అలాంగ్ ది బార్డర్. ది బార్డర్ హ్యాస్ బీన్ సీల్డ్, ఓన్లీ ఆథరైజ్డ్ పర్సనల్ విల్ బి అలౌడ్ టు మూవ్ ఇన్ అండ్ మూవ్ అవుట్ అని చెప్పారు. ఎందుకంటే షేక్ హసీనా గారు ఫర్ ది టైమ్ బీయింగ్ టెంపరర్లీ ఇండియాలో అసైలం సీక్ చేశారు, తర్వాత యూకేకి వెళ్ళిపోతాము అన్నట్టుగా మాట్లాడారు. కానీ అంటే నేను పొలిటికల్ స్టేట్మెంట్ ఇవ్వట్లేదు సార్, నేను ఫ్యాక్చువల్ డేటా మీద చెప్తున్నాను. ఇన్ ద లాస్ట్ 15 years బంగ్లాదేశ్ ఇండియాని కూడా చాలా ఇండికేటర్స్ మీద క్రాస్ చేసేసాం సార్. సోషల్ ఇండికేటర్, వెల్ఫేర్ ఇండికేటర్, GDP ఎకనామిక్ ఇండికేటర్, ఫీమేల్ ఇన్ఫాంటిసైడ్, ఫీమేల్ ఏమంటారు మార్టాలిటీ, ఇన్ఫెంట్ మార్టాలిటీ, ఈ అన్ని డైమెన్షన్స్ మీద బంగ్లాదేశ్ ఇండియాని కూడా క్రాస్ చేసింది.
ఈ టైంలో పొలిటికల్ డిస్టర్బెన్స్ అనేది ఆ కంట్రీకి మంచిది కాదు సార్. సో ద యూత్ ఆల్సో హ్యావ్ టు అండర్స్టాండ్. సో దట్స్ వేర్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ డిసిప్లిన్ ఇన్ ద యూత్ కమ్స్ ఇన్ టు ప్లే. మన అగ్నివీర్ లాంచ్ చేసినప్పుడు కూడా గొడవలు జరిగాయి సార్, మీరు చూశారు. కాకపోతే ఇమీడియట్గా కంట్రోల్ చేయగలిగాం, అది అక్కడ జరగలేకపోయింది సార్. సో వాట్ ఎవర్ ఈస్ ద రీజన్, ఎందుకు హ్యాండిల్ చేయలేకపోయింది గవర్నమెంట్ అక్కడ? మేబీ సార్ ఏమవుతుందంటే సార్, పొలిటికల్ మొబిలైజేషన్ ఆఫ్ యూత్ ఇట్ డస్ నాట్ హ్యాపన్ ఓవర్ నైట్. ఇది ఓవర్ నైట్ జరిగింది కాదు సార్. నేను ఒకటే కోణం చెప్పాను సార్ మీకు. ఎకనామికలీ, సోషలీ, డెవలప్మెంటలీ బంగ్లాదేశ్ ఇంప్రూవ్డ్ సార్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు డెమోక్రసీ కొన్ని డైమెన్షన్స్లో ఓవర్ స్టేట్ కంట్రోల్ అయిపోయింది సార్. అందుకే ఆ రెస్ట్లెస్నెస్ వచ్చింది సార్. సో అది జరగకుండా ఉండాల్సింది సార్. సో అక్కడ ఇప్పుడు ఆర్మీ టేక్అవుట్ చేసుకుంది కాబట్టి ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుందంట? లేదు సార్. సి, ఆర్మీ కెన్ నెవర్ బి ఎ రీప్లేస్మెంట్ ఫర్ ఏ పొలిటికల్ పార్టీ. ఇట్ హ్యాస్ టు బి టెంపరీ. ఇన్ ది ఫస్ట్ ప్లేస్ అది జరగకూడదు సార్. ఎందుకంటే ఇప్పుడు కంట్రోల్ తప్పింది అనుకోండి, బంగ్లాదేశ్ విల్ గో ఇన్ టు సివిల్ వార్. రైట్. ఇఫ్ బంగ్లాదేశ్ గో ఇన్ టు సివిల్ వార్, మీరు అన్నట్టుగా అస్సాంలో, బెంగాల్లో, త్రిపురలో మనకి ఇబ్బందులు అవుతాయి. అవును. ఎందుకంటే మళ్ళీ 1971 హిస్టరీ రిపీట్ అవుతుంది. రైట్. మళ్ళీ ఇల్లీగల్ మైగ్రేషన్ స్టార్ట్ అవుతుంది. మనకు ఆల్రెడీ అక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి నార్త్ ఈస్ట్లో. సో ఇవన్నీ కంట్రోల్ చేయడానికి ఇమీడియట్లీ ఇండియా షుడ్ యాక్ట్, అండ్ ఇండియా హ్యాస్ స్టార్టెడ్ యాక్టింగ్. ఇట్స్ అ పొలిటికల్ డిసిజన్ హౌ టు డూ దట్, బట్ వీఆర్ అవేర్ ఆఫ్ ది సిచ్యువేషన్. అంటే మనం దాన్ని ఆ ఇష్యూని మనమే షార్ట్అవుట్ చేయాలంటారా? ఇంక మనం తప్పితే ఎవరు చేయలేరు సార్. మనం ఎందుకంటే పాకిస్తాన్ షుడ్ నాట్ యాక్ట్. కానీ ఇష్యూని తీసుకొస్తుంది పాకిస్తాన్ అనేది వార్తలు వస్తుంది కదా. ఉంది సార్ ఒక డైమెన్షన్లో. ఎందుకంటే ఇంటర్నల్ పాలిటిక్స్ ఇప్పుడు బంగ్లాదేశ్ పొలిటికల్ ల్యాండ్స్కేప్ 2 భాగాల్లో డివైడ్ అయింది సార్. షేక్ హసీనా అవామీ లీగ్, ఖాలిదా జియా బిఎన్పి, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ. అవును. మనకు ముందు నుంచి తెలిసిందే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అనేది ఒక ఫండమెంటల్ పార్టీ. అంటే వాళ్ళు ఒక మతానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడము, ఒక డైమెన్షన్లో ఆలోచన వాళ్ళకు ఉంది సార్. అండ్ మనకు తెలిసిన న్యూస్ ఇంకోటి ఏంటంటే, వీళ్ళకు పాకిస్తాన్ ఐఎస్ఐ సపోర్ట్ ఉందన్న విషయం కూడా తెలుసు. అవును. సో 1971లో కూడా రిలీజియస్ పర్సిక్యూషన్, అంటే మతభేదాల వద్ద వచ్చిన ఇబ్బందుల వల్లే చాలామంది మైగ్రేట్ అవ్వడం స్టార్ట్ అయ్యారు. ఇప్పుడు మళ్ళీ బిఎన్పి పవర్లోకి వచ్చి ఇల్లీగల్గా ఇలా ఈ సిచ్యువేషన్లో మళ్ళీ ఐఎస్ఐ ఇన్వాల్వ్ అయిపోయి మళ్ళీ అదే జరిగితే 1971 మళ్ళీ రిపీట్ అవుతుంది. ఓకే. కానీ ఇంటర్నల్గా తెలుస్తున్న విషయం ఏంటంటే, పాకిస్తాన్ డైరెక్ట్గా మనతో ఫైట్ చేయడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి త్రూ బంగ్లాదేశ్ ద్వారా లేదు సార్ అంత. అంటే బంగ్లాదేశ్ డిస్టర్బ్ చేస్తే మనకున్న మీరు చెప్పారు స్టేట్స్ త్రిపుర, నాగాలాండ్, అస్సాం, మేఘాలయ ఇవన్నీ కూడా ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి కదా. ఈ రకంగా కూడా రావచ్చు అనేది రావచ్చు సార్. అది కూడా వాస్తవం కావచ్చు సార్. బట్ ఎందుకంటే బంగ్లాదేశ్ బార్డర్ మనం చూస్తే కనుక ఇండియాకి బంగ్లాదేశ్ మధ్య 54 రివర్స్ క్రిస్ క్రాస్ అవుతాయి. అవును. సో వీ కెనాట్ హ్యావ్ బౌండరీ ద వే వీ వాంట్. అలా మనకు చేయడానికి కుదరదు సార్. ది ఓన్లీ వేస్ టు ఇంక్రీజ్ ద పెట్రోల్. ఆ పెట్రోలింగ్ ఇంక్రీజ్ చేస్తూ బిఎస్ఎఫ్ స్ట్రెంగ్త్ని పెంచుతూ కరెక్ట్గా మనం గార్డ్ చేసుకోవాలి మన బార్డర్. కరెక్టే. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో బంగ్లాదేశ్ జరుగుతున్న వారికి అక్కడున్న కొంతమంది మనకి బార్డర్ కరెక్ట్గా ఫెన్సింగ్ లేదు కాబట్టి ఇటువైపు జంప్ అవ్వడం, ఇక్కడ కూడా న్యూసెన్స్ చేస్తున్నారు అనేది అవకాశం ఉంది సార్. అవకాశం ఉంది. బట్ వీ విల్ హ్యావ్ టు సీ హౌ ది గవర్నమెంట్ రెస్పాండ్స్. కానీ అవకాశం ఉంది సార్, జరగచ్చు కూడా. ఎక్కువ మనకి త్రిపురలో కనిపిస్తుంది. త్రిపుర, అస్సాం, మేఘాలయ ఆల్సో, అండ్ ఆల్సో వెస్ట్ బెంగాల్ సార్. 4096 కిలోమీటర్స్ ఆఫ్ బార్డర్ సార్ బంగ్లాదేశ్ తోటి. చిన్న బార్డర్ కాదు, వన్ ఆఫ్ ది లెంతియెస్ట్ బార్డర్స్ ఆఫ్ ఇండియా. ల్యాండ్ బార్డర్ మ్యాక్సిమం బంగ్లాదేశ్తోనే 4096 కిలోమీటర్స్ సార్. ఆ లెంత్ ఆఫ్ బార్డర్ని మనం సేఫ్ గార్డ్ చేయాలంటే జస్ట్ ఇప్పుడు ఆ ఇష్యూని షార్ట్అవుట్ చేసి మనకి ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు? డిప్లొమాటికలీ ఎంగేజ్ చేయాలి బంగ్లాదేశ్ తోటి. డిప్లొమాటికలీ ఎవరైతే ఇప్పుడు మిలిటరీ లీడర్స్ కంట్రోల్ తీసుకున్నారో వాళ్ళతో మనం డిప్లొమాటికల్గా మిలిటరీగా మాట్లాడి సిచ్యువేషన్ని కంట్రోల్, వాళ్ళకి కావాల్సినంత సహాయం మనం ఇచ్చి దాన్ని డిప్లొమాటికలీ కంట్రోల్ చేయడానికి ట్రై చేయాలి. అందులోనే మనకి మంచిది, వాళ్ళకి మంచిది. కానీ అక్కడ సిచ్యువేషన్ చూస్తుంటే అలా కనిపించట్లేదు కదా. అవును సార్. సార్ దట్స్ వాట్ ఐఎమ్ సెయింగ్. మనకి గ్రౌండ్ రియాలిటీ కంప్లీట్గా తెలియదు. ఆర్మీ వాళ్ళు మేము కంట్రోల్లో తీసుకున్నాము, కంట్రోల్ తప్పలేదు అన్నట్టుగానే మాట్లాడుతున్నారు, కానీ ఆ గ్రౌండ్ రియాలిటీ ఏదో మనకు తెలియదు. అంటే నేను ఈరోజు ఒక త్రిపురలో ఉన్న మన ఆఫీసర్లతో మాట్లాడితే వాళ్ళు చెప్తుంది ఇప్పటికీ కనిపిస్తుంది న్యూసెన్స్ అయితే ఉంది, బయటకు అనుకున్నంత పీస్ఫుల్ అయితే కాదు అంటారు. అవును సార్. సో దట్ ఈస్ వై మన బార్డర్స్ మనకి ఐసీపీ అని ఉంటుంది సార్, ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ అని ఉంటుంది.
అక్కడ నుంచే రావడం వెళ్ళడం అంతా జరుగుతుంది సార్. వాటిల్ని సీజ్ చేయడము, ఎక్స్ట్రా మ్యాన్ పవర్ స్ట్రెంత్ పెట్టి వాళ్ళని గార్డ్ చేయడం మాత్రం ఇమీడియట్గా స్టార్ట్ అయ్యింది. మీరు చెప్తున్న అంటే కొన్ని ప్రాంతాల్లో త్రిపుర లాంటి స్టేట్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు త్వరలో. దీని ఇంపాక్ట్ పడుతుంది అంటారా? పడుతుంది సార్. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ విల్ టేక్ ఏ డిసిషన్. అంటే దీనివల్ల లోకల్ ఏమైనా డిస్టర్బెన్స్ ఉందా ఆ డైమెన్షన్లో ఎలక్షన్ కమిషన్ విల్ టేక్ ఏ కాల్. మనం అక్కడ స్టేట్మెంట్ ఇవ్వడానికి లేదు సార్. అంటే బంగ్లాదేశ్ అనేది మనకి ఎప్పటికైనా మనం కంట్రోల్ చేస్తే బెస్ట్ అంటారు. మనమే చేయగలం సార్, ఇంకెవరు చేయలేరు సార్ దాన్ని. ఎందుకంటే మనకి హిస్టారికల్ రిలేషన్స్ ఎలా ఉన్నాయి ఆ కంట్రీ తోటి. ఆ కంట్రీకి డెమోక్రసీ నేర్పింది మనం, ఆ కంట్రీలో డెమోక్రసీ తెచ్చింది మనం. సో చాలా కల్చరల్ రూట్స్ మనకి. మీరు అన్నారు బంగ్లాదేశ్ అంటే బెంగాలే కదా సార్ అని అన్నారు, అందులోంచి పుట్టిన పేరే కదా. సో ఆ కల్చరల్ కనెక్ట్ మనకు ఉంది కాబట్టి వాళ్ళు మనల్ని నమ్ముతారు కూడా. కాబట్టి మనం ఆర్థికంగా కూడా, పొలిటికల్గా కూడా, డిప్లొమాటికల్గా కూడా బంగ్లాదేశ్కి చాలా సహాయం చేసాం సార్ ఇన్ ది పాస్ట్. సో దే విల్ యాక్సెప్ట్ ఆల్ దోస్ థింగ్స్. సో మనం తప్పితే యాజ్ ఆఫ్ నౌ నో స్టేట్మెంట్ హ్యాస్ కమ్ దట్ దే ఆర్ గోయింగ్ టు టాక్ విత్ పాకిస్తాన్. ఆ స్టేట్మెంట్ సార్ మళ్ళీ అది పాకిస్తాన్ అయ్యే అవకాశం లేదు, అది లేదు సార్. అది ఇండియా విల్ టేక్ కేర్. సో వీ నో హౌ టు టేక్ కేర్. సో అది మనం భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే లా అండ్ ఆర్డర్ తప్పడం వల్ల మన స్టేట్స్కి ఏమైనా ఇబ్బంది వస్తుందా, అదొక్కటే మనం జాగ్రత్త చూసుకోవాలి అంతే. సార్ మరొకసారి మనం ఆర్మీలోకి వద్దాం. సార్ ఆర్మీలోకి రావాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటంటే? సార్ సింపుల్ సార్, బీ డిసిప్లిన్డ్, టేక్ ప్రైడ్ ఇన్ ది నేషన్. ఒకటే స్టేట్మెంట్ సార్, బీ డిసిప్లిన్డ్. మీరు ఆలోచించే విధానంలో డిసిప్లిన్, మీరు తినే ఫుడ్లో డిసిప్లిన్, మీరు ఎక్సర్సైజ్ హెల్త్ పరంగా డిసిప్లిన్, మీరు ఎడ్యుకేషన్ పరంగా డిసిప్లిన్. నేను చెప్పాను 3 సబ్జెక్ట్స్. ఎడ్యుకేషన్ పరంగా డిసిప్లిన్, దేశం పట్ల ఒక ఫండమెంటల్ పేట్రియాటిక్ ఫీలింగ్. ఈ 5 క్వాలిటీస్ ఉంటే కనుక డెఫినెట్లీ ఎనీ పర్సన్ క్యాన్ జాయిన్ ది ఆర్మ్డ్ ఫోర్సెస్. సార్ ఎస్ఎస్బిలో సర్వీస్ సెలక్షన్ బోర్డులో నేను అక్కడ ఉన్నాను కాబట్టి చెప్తున్నాను సార్, 15 క్వాలిటీస్ ఉంటాయి సార్. దాన్ని OLQs అంటారు, ఆఫీసర్ లైక్ క్వాలిటీస్. ఎఫెక్టివ్ ఇంటెలిజెన్స్, ఆనెస్టీ, ఇంటెగ్రిటీ, ప్రొబిటీ, ఇవన్నీ ఉంటాయి. ఈ 15 క్వాలిటీస్లో ఒక్క క్వాలిటీ తప్పినా మిమ్మల్ని రిజెక్ట్ చేస్తారు సార్. సో మీరు యాజ్ అన్ ఇండివిజువల్ షుడ్ ట్రై టు డెవలప్ దీస్ క్వాలిటీస్ ఇన్ యూ. న్యాచురల్గా రావాలి, అప్పుడు సెలెక్షన్ ఈజీగా అయిపోతుంది సార్. ఓకే. సాధారణంగా ఇండిపెండెన్స్ డే అనగానే దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఉంది, అందరికీ తెలిసేది. అవును సార్. మీకు తెలిసిన స్టోరీ చెప్పండి ఒకటి. మీరు సర్వీస్లో ఉన్నప్పుడు ఇండిపెండెన్స్ డే వచ్చినప్పుడు అక్కడ ఎలా సెలబ్రేషన్ చేస్తుంటారండి? డెఫినెట్గా చెప్తాను సార్. ఫస్ట్ ఇది చాలా మందికి తెలియదు సార్, ఇండియాకి స్వతంత్రము 15th ఆగస్ట్ రోజు ఎందుకు వచ్చింది? 14th నైట్ కదా వచ్చింది. 14th నైట్ మనం చేసుకున్నాం. అవును. కానీ బ్రిటిష్ వాళ్ళు మనకి ఇచ్చింది ఎప్పుడు? 15th ఆగస్ట్. 15th ఆగస్ట్ వాజ్ వెరీ ఇన్ఆస్పీషియస్ డే, మంచి రోజు కాదు. కాకపోతే బ్రిటిషర్ వాజ్ హెల్బెంట్ నేను ఈ రోజే ఇస్తాను. దానికి చాలామంది యూత్కి ఆన్సర్ తెలియదు సార్. ఎందుకు అదే రోజు ఇచ్చారంటే 15th ఆగస్ట్ రోజే జపాన్ సరెండర్ అయింది. ఆ జపాన్ సరెండర్ డాక్యుమెంట్ రిసీవ్ చేసుకుంది లార్డ్ మౌంట్ బ్యాటన్. అండ్ హీ వాంటెడ్ టు గివ్ ఇండిపెండెన్స్ టు ఇండియా ఆన్ దట్ డే ఓన్లీ. అందుకే మీరు ప్రియాంబుల్ చదివితే కనుక ఫస్ట్ లైన్ ఏముంటుంది సార్, వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా గివ్ ఇట్ టు అవర్ సెల్వ్స్. ఎందుకు అలా రాసాము? ఎందుకంటే బ్రిటిష్ వాడు ఏం చెప్పాడు మొత్తం వరల్డ్లో, నేను భారతదేశానికి స్వతంత్రం ఇచ్చాను అని మాట్లాడాడు సార్. మనమే అన్నాం, నువ్వు ఎవడురా ఇచ్చేటోడివి, నేను కష్టపడి సంపాదించుకుంది. అందుకే స్టేట్మెంట్ ఎలా రాసాం, వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా గివ్ ఇట్ టు అవర్ సెల్వ్స్. ఇది యూత్కి తెలియాలి సార్. ఎందుకంటే 1947, 75, 80 ఇయర్స్ అవుతుంది. కాకపోతే ఈ నాలెడ్జ్ జనరేషన్ టు జనరేషన్ పాస్ అవ్వట్లేదు. మనం ఎంత కష్టపడితే మనకి ఇండిపెండెన్స్ వచ్చిందో మన యూత్కి నేర్పించే బాధ్యత ప్రతి ఒక్క టీచర్ది, ప్రతి ఒక్క పేరెంట్ది, ప్రతి ఒక్క అడల్ట్ది నేర్పించాలి సార్. ఎందుకంటే మనం మన కల్చర్ గురించి మర్చిపోతున్నాం సార్. ఎంత కష్టపడితే జనరలీ మనకి చిన్నప్పుడు మీరు యాక్సెప్ట్ చేస్తారు, గాంధీ తాత వల్ల స్వతంత్రం వచ్చింది అన్నట్టుగా మనకు నేర్పించారు సార్. కానీ అది పూర్తి వాస్తవం కాదు సార్. సుభాష్ చంద్ర బోస్, భగత్ సింగ్ వీళ్ళందరూ త్యాగాలు చేస్తే మనకు వచ్చింది సార్. మనం ఒక ఇన్సిడెంట్ చెప్తాను సార్ మీకు. 1919 జలియన్ వాలాబాగ్ మసాకర్ మీరు వినే ఉంటారు. జలియన్ వాలాబాగ్ అందులో పెట్టి అందరినీ ఒకసారి కాల్స్తారు. 1919లోనే ఎందుకు జరిగింది సార్? ఇందులో హిస్టరీ ఉంది సార్.
1919లో ఎందుకు జరిగింది జలియన్ వాలాబాగ్? 1920లో ఎందుకు జరగలేదు? 1925లో ఎందుకు జరగలేదు? 1915లో ఎందుకు జరగలేదు? 1919లోనే ఎందుకు జరిగింది? నేను మీకు చెప్తాను, పిల్లలు కూడా చాలా ఇంపార్టెంట్ సార్. 1914 to 1919 ఫస్ట్ వరల్డ్ వార్ జరిగింది సార్. 1914-15 to 1919 ఫస్ట్ వరల్డ్ వార్ జరిగింది. వరల్డ్ వార్లో బ్రిటిష్ తరపు పోరాడింది ఎవరు? మనమే కదా, మనల్ని తీసుకెళ్లారు కదా సార్. అవును. సో వాట్ ద బ్రిటిషర్స్ ఫెల్ట్, నాతో పాటు వీడు నాతో కలిసి ఒక వైట్ మ్యాన్ని చంపాడు, జర్మన్ని చంపాడు, ఒక వైట్ మ్యాన్ని చంపాడు. సో వైట్ మ్యాన్ పట్ల వీడికి భయం పోయింది. ఆ భయాన్ని మళ్ళీ తిరిగి తేవాలి అంటే వీడిని నేను చంపాలి. సో వెన్ ద సిక్ ట్రూప్స్ కేమ్ బ్యాక్ ఆఫ్టర్ ఫైటింగ్ ద వరల్డ్ వార్ 1 in 1919, General Dyer was given instructions, rebuild the fear in them. ఓకే, రీబిల్డ్ ద ఫియర్ ఇన్ దెమ్. ఎలా? వాళ్ళకి కాల్చి చంపేయి. సో అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, నువ్వు నాతో పాటు కలిసి యుద్ధంలో పోరాడినంత మాత్రాన యూ కెనాట్ లుక్ అప్ టు మీ. సో ఆ భయం మళ్ళీ తిరిగి రావడానికే 1919 జలియన్ వాలాబాగ్. సో అండర్స్టాండ్, వాళ్ళు ఎంత కసిగా మనల్ని కొట్టారు. ఇంత కష్టపడి మనం సంపాదించుకునే ఇండిపెండెన్స్ని మనకి ఎంత బాధ్యతగా ఉండాలి సార్. సో ఆ బాధ్యత, అందుకే నేను చెప్పాను, బీ డిసిప్లిన్డ్, టేక్ ప్రైడ్ ఇన్ ది నేషన్. సో ఈ 2 డైమెన్షన్ యూత్లో ఉంటే కనుక సార్ ఎవ్వడూ డిస్టర్బ్ చేయలేడు మనల్ని. ఇప్పుడు బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది సార్? యూత్ ఇండిసిప్లిన్డ్గా ఉన్నారు, రోడ్డు మీదకి వచ్చింది. ఆ రిజర్వేషన్ బిల్ ఏదో రిటర్న్ తీసేసుకుంది కదా సార్, సుప్రీంకోర్టు కూడా ఖారీజ్ చేసింది కదా సార్, వదిలేయచ్చు కదా. యూత్ ఇండిసిప్లిన్డ్ అయిపోయింది. నేను ఇవాళ ఒక వీడియో చూశాను సార్, ఇన్స్టిట్యూట్ మీ దగ్గరకు వస్తున్నప్పుడు, షేక్ ముజిబుర్ రెహమాన్ బొమ్మని వాళ్ళు నాశనం చేశారు సార్. అవును. అసలు ఎలా చేస్తారు సార్? ఇన్ ది కాన్స్టిట్యూషన్ యూ హ్యావ్ మెన్షన్డ్ హిమ్ యాజ్ ది ఫాదర్ ఆఫ్ బంగ్లాదేశ్. నువ్వు ఫాదర్ ఆఫ్ ది నేషన్ బొమ్మ ఎలా ఇరగొడతావు? అందుకు చెప్పారు కదా ఇండిసిప్లైన్. అది ఆమె హసీనా బెడ్ మీద కూడా పడుకుంటాడు, ఫర్నిచర్ తీసుకెళ్ళిపోయారు. అది ఓకే, అది లూట్ ఇస్ అండర్స్టూడ్. ఇలాంటి సిచ్యువేషన్లో లూట్ జరుగుతుంది కదా. కానీ ఒక వ్యక్తి ఎవరైతే మీకోసం పోరాడి, మీకోసం జైలుకి వెళ్ళి, మీకోసం ఇన్ని త్యాగాలు చేసిన తర్వాత మీరు ఆయన బొమ్మతో అలా చేయడం, నన్ను అడిగితే వాస్తవంగా సార్ అది 100% తప్పు. అంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే ఆ బొమ్మ వీళ్ళు తెలియదేమో. తెలియదు సార్, ఆయన స్టోరీ వీళ్ళు తెలియదు సార్. అందుకే చెప్తున్నాను, నేను చెప్పాను కదా, బాధ్యత ఎవరిది? టీచర్ది, పేరెంట్ది, అడల్ట్ది. అక్కడ ఎవరో బాధ్యత తప్పాడు సార్. సో యాజ్ ఎ పేరెంట్, అందరూ విన్న వాళ్ళందరూ చెప్తున్నాను సార్, యాజ్ ఎ పేరెంట్ దేశం పట్ల భక్తి, గౌరవం 2 పిల్లల్లో తెచ్చే బాధ్యత పేరెంట్స్ది, టీచర్స్ది, ఇంట్లో ఉన్న అడల్ట్ మెంబర్స్. ఓకే, నేను ఇందుకు ఒక క్వశ్చన్ అడిగా సార్. మీరు సర్వీస్లో ఉన్నప్పుడు ఇటువంటి ఫంక్షన్లు జరుగుతున్నప్పుడు ఆ ఎమోషనల్ ఎలాగుంటుంది, ఆ ఫీలింగ్స్ ఎలాగుంటాయి సార్? ఇంకా పక్కన పాకిస్తాన్ కనిపిస్తుంటది, ఒకవైపు మనం. మీరు వాగా బార్డర్ వెళ్ళి ఉంటారే, వెళ్ళానండి. ఎలా ఉంటుంది సార్ అక్కడ? సో అన్ని బోర్డర్లు అలా కనిపించదండి. నేను చాలా బోర్డర్ చూసా. అవును, వాగా బార్డర్, ఫరీద్కోట్ చూసా. ఫరీద్కోట్ బార్డర్ లో కూడా సిమిలర్ డ్రిల్ జరుగుతుంది. ఫరీద్కోట్, వాగా బార్డర్ లో సార్ ఇవి 2 సెరిమోనియల్ బార్డర్ పోస్ట్. దే ఆర్ నాట్ రెగ్యులర్ బార్డర్ పోస్ట్, దే ఆర్ కాల్డ్ సెరిమోనియల్ బార్డర్ పోస్ట్. యూత్లో, దేశంలో ఒక పేట్రియాటిక్ స్పిరిట్ తేవాలని చెప్పి ఇలాంటి సెరిమోనియల్ బార్డర్స్ని తెస్తారు. మీరు అక్కడ ఉంటే కనుక గూజ్ బంప్స్ వస్తాయి. మీరు ఎప్పుడైనా ఆడి పరేడ్కి ఢిల్లీ వెళ్ళండి సార్, జనవరిలోనే వెళ్ళండి సార్, ఆగస్ట్ కాదు, జనవరిలో రిపబ్లిక్ డే పరేడ్కి ఢిల్లీ వెళ్ళండి సార్. అక్కడ మీరు ఉన్నట్టయితే మాత్రము ఆ 1.5 అవర్ ఎంత చల్లగా ఉంటుందంటే సార్, మీరు అక్కడ ఉండలేరు ఆ చల్లో. కానీ ఆ 1.5 అవర్ పరేడ్ స్టార్ట్ అయిందంటే మీకు చలిగంది. ఎందుకంటే లోపల హీట్, దేశ భావన అట్లా వస్తుంది సార్. సో డెఫినెట్గా 15th ఆగస్ట్, 26th జనవరి ఆర్ స్పెషల్ డేస్ టు సెలబ్రేట్ సార్. సో ఆ యూత్కి వాటి ఇంపార్టెన్స్. మీరు సర్వీస్లో ఉన్నప్పుడు చూసారా అటువంటి చేశారా? ఎక్కడ చూసారు? ఢిల్లీ సార్. ఇన్ఫాక్ట్ మా యూనిట్ బార్డర్లో వాగా బార్డర్ చేశారా? ఐ వాజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ దట్ ఏరియా. సో డెఫినెట్గా మనం ఫంక్షన్ చేస్తున్నప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ ఎలాగ ఉంటాయండి సార్? నేను మీకు కామన్ చెప్తున్నాను సార్, వెన్ వీఆర్ ఫైటింగ్ వీఆర్ ఎనిమీస్, నార్మల్ టైం వీఆర్ ఫ్రెండ్స్. సింపుల్. ఎందుకంటే ఎవ్రీ డే ఒకరినొకరు చూసుకొని కాల్చుకునే పరిస్థితి ఉండలేదు కదా. సో వెన్ ద సిచ్యువేషన్ ఈస్ బ్యాడ్ వీఆర్ ఎనిమీస్. ఓకే, ఆ టైంలో వాళ్ళు కూడా మనకి ఫ్లవర్స్, స్వీట్స్ తీసుకొచ్చేస్తారు. దీపావళి ప్లస్ ఇది అన్నీ జరుగుతాయి సార్. బట్ దానికి ఒక ప్రోటోకాల్ ఉంది సార్. వాళ్ళు ఇచ్చింది ఏది తినడానికి వీల్లేదు, వాళ్ళు ఇచ్చింది ఏది తీసుకున్నా సరే దానికి
అది డిపాజిట్ అయిపోతుంది సార్. అది నాకు ఇచ్చినట్టు కాదు, ఎవరికి ఇచ్చినట్టు కాదు, దానికి సేఫ్టీగా, ఎందుకంటే అందులో ఏం బాంబు ఉందో ఏదో తెలియదు కాబట్టి సో దానికి పక్కన పెట్టాడు. స్వీట్స్ కూడా తినరా? లేదు సార్. మరి ఏం చేస్తారా? పక్కన పెట్టారు. స్వీట్ మనం కూడా ఇస్తాం కదా వాళ్ళకి. ఇస్తారు వాళ్ళు పక్కన. పుస్తకాలు సేమే కదా సార్. 1947 వరకు పుస్తకాలు సేమే కదా సార్. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ కల్చర్ సార్. అంతే. అంటే తీసుకోవడం వరకే. అంతే అంతే అంతే. ఎందుకంటే అందులో ఏం కలిపారు తెలియదు. ప్రోటోకాల్స్ ఉంటాయి సార్, వాటికి కూడా ప్రోటోకాల్స్ ఉంటాయి. ఫ్లాగ్ మీటింగ్స్ జరుగుతాయి సార్. సార్ వాళ్ళిద్దరూ ఆ టైం కాకుండా మీరు వాళ్ళు ఒక ఫ్రెండ్షిప్ అయ్యారు అనుకోండి, ఆ ఫ్రెండ్షిప్లో ఏదో ఫంక్షన్ వచ్చినప్పుడు మనం వ్యక్తిగతంగా ఇచ్చుకోవడం ఉంటాయా? లేదు సార్, మేబీ ఏ మెసేజ్. నేను ఒక 2 minutes తీసుకుని ఒక స్టోరీ చెప్తాను సార్. మా కంపెనీ కమాండరు ప్రమోషన్ ఎగ్జామ్కి అన్నట్టుగా కిందకి వెళ్ళాడు సార్ పోస్ట్ నుంచి. సో నేను పోస్ట్ ఇన్ఛార్జ్ అనమాట. అప్పుడే ఫ్లాగ్ మీటింగ్ వచ్చింది. అయితే నేను ఫస్ట్ టైం ఒక్కడనే సార్, లెఫ్టినెంట్, 6 నెలలు కూడా లేదు ఉద్యోగం. ఫ్లాగ్ మీటింగ్కి వెళ్ళమని చెప్పి కమాండింగ్ ఆఫీసర్ ఆర్డర్ ఇచ్చాడు. నాకేమో భయం, ఫస్ట్ టైం 6 నెలలే అయింది. అయితే నేనేం చేశాను, నా స్టార్స్ తీసేసి జవాన్కి స్టార్స్ పెట్టి వాడిని గుర్రం ఎక్కించుకొని బార్డర్ దాటి వెళ్ళాను. ఫ్లాగ్ మీటింగ్ వాళ్ళ వైపు అనమాట. నేను అక్కడికి వెళ్ళంగానే ఆ పాకిస్తానీ మేజర్ ఎవడైతే ఉన్నాడో దూరం నుంచి తెలిసిపోయిందిరా నువ్వే ఆఫీసర్ అని చెప్పి. వాడు కాదు, వాడిని దించి ఫస్ట్ గుర్రం, వాడు గాడిదిలా ఉన్నాడు, గుర్రం మీద కూర్చోబెట్టేవాడిని అన్నాడు. అండ్ నాట్ ఓన్లీ దట్ సార్, యువర్ కంపెనీ కమాండర్ హెస్ గాన్ ఫర్ హిస్ ప్రమోషన్ ఎగ్జామ్, ఐ హ్యావ్ కన్వేడ్ హిమ్ మై ఆల్ ది బెస్ట్. అంత ఇన్ఫర్మేషన్ ఉంటుందా మరి? అంటే జస్ట్ ఇమాజిన్, వాళ్ళకి నేను చెప్పకుండానే నేను ఆఫీసర్ అని తెలిసిపోయింది, నేను చెప్పకుండానే నా ఆఫీస్ సీనియర్ ఆఫీసర్ ఎక్కడికి వెళ్ళాడో తెలిసిపోయింది. అంటే ఇన్ నార్మల్ టైమ్స్ వీఆర్ డిస్కషన్, రేడియో సిగ్నల్స్ ఇంటర్సెప్ట్ అవుతాయి సార్. మనం కూడా వాళ్ళ గురించి తెలుసుకోమని కాదు. సో కామన్ టైమ్స్లో ఇట్ ఈస్ నాట్ హౌ ఇట్ ఈస్ షోడ్ ఇన్ ద మూవీస్ సార్. ఓన్లీ వెన్ థింగ్స్ ఆర్ బ్యాడ్ అప్పుడు డెఫినెట్గా సార్. ఓకే. సో ఇలాంటి సార్ ఫైనల్గా చెప్పండి సార్, ఇక్కడున్న యువతకి కేవలం సివిల్ సర్వీస్ లేదంటే ఇంకోటి కాకుండా ఆర్మీలోకి రావాలని మీరు సార్ నేను ఒక్కటే మాట చెప్తాను సార్. ఇఫ్ యూ జాయిన్ ది ఆర్మ్డ్ ఫోర్సెస్ యూ విల్ నెవర్ రిగ్రెట్ సార్. ఎందుకంటే ఆర్మీ ఈజ్ నాట్ అబౌట్ జాబ్, ఇట్ ఈజ్ అబౌట్ వే ఆఫ్ లైఫ్. ప్రతి ఒక్క క్షణం నీ ఎలా ఎంజాయ్ చేయాలి, డిఫికల్ట్ టైమ్స్లో కూడా మైండ్ ఎలా కూల్గా ఉంచాలి, అండ్ ఎలా అవుట్ స్మార్ట్ చేయాలి వేరే వాడిని, ఇవన్నీ నేర్పించే ఏకైక సంస్థ ఇండియన్ ఆర్మీ. అందుకే సార్ ఇండియన్ ఆర్మీ దెర్ ఈజ్ ఒక కాంపిటీషన్ ఉంది సార్ వరల్డ్లో, కేంబ్రియన్ పెట్రోల్ కాంపిటీషన్ అని చెప్తారు సార్. కేంబ్రియన్ పెట్రోల్ కాంపిటీషన్ అంటే వన్ ఆఫ్ ది టఫెస్ట్ కాంపిటీషన్స్ ఫర్ ది ఆర్మ్డ్ ఫోర్సెస్ పీపుల్ ఓన్లీ. ఎవ్రీ సెకండ్ థర్డ్ ఇయర్ ఒకసారి సే ఫర్ ఎగ్జాంపుల్ కంటిన్యూస్గా కూడా ఇండియాకే గోల్డ్ మెడల్ కంటిన్యూస్గా వచ్చిన సంవత్సరాలు కూడా ఉన్నాయి. ఇండియా పాకిస్తాన్ ఇలాగే జరుగుతుంది సార్. అండ్ వై అదర్ కంట్రీస్ ఆర్ నాట్ కమింగ్ ఫస్ట్? బికాజ్ ఆఫ్ ఫిజికల్ స్టామినా లేదు, ఆ మెంటల్ రోబస్ట్నెస్ లేదు. సో ఈ రెండు ఇచ్చే ఏకైక సంస్థ ఇండియన్ ఆర్మీ. సార్ మీరు పాకిస్తాన్ బార్డర్లో పనిచేస్తున్న టైంలో ఇండియా పాక్ మ్యాచ్ జరిగింది అనుకోండి, అమ్మో పెద్ద హెడేక్ సార్. ఎందుకంటే విలేజ్లో సార్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడంటే శాటిలైట్ టీవీస్ అవన్నీ వచ్చాయి సార్. మేము 2001, 2002 ఆ టైంలో ఇంత లేదు సార్. కాకపోతే రేడియో బాగా పనిచేసేది సార్. ఆ రేడియో ఉంటుంది కాబట్టి బట్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్ వస్తాయి సార్. ఇండియన్ టెరిటరీలో పాకిస్తాన్ ఫ్లాగ్స్ ఎగరేయడము ఇవన్నీ కామన్ సార్. సో మేము కూడా పెద్దగా దాని మీద అంటే ఆ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయడం ఎలా ఆర్మీ అప్పుడు సార్? కూల్గా ఊరుకుంటే అంటే వాళ్ళు ఆ జోష్లో ఉన్నారు, కాసేపు ఉంటే వాళ్ళు తగ్గిపోతారు అనుకుంటారా? అంటే సార్ జనరల్ ఏమవుతుందంటే సార్ ఇట్ ఈస్ అ కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ బిట్వీన్ ఆర్మీ అండ్ పోలీస్. ఎందుకంటే మన ఇందులో అరెస్ట్ చేసే అధికారం పోలీస్ వాళ్ళకే ఉంది సార్. సో పోలీస్ అండ్ ఆర్మీ జాయింట్గా ఏం చేస్తారంటే ఎల్లుండి మ్యాచ్ ఉందనుకోండి, ఎవరైతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ రికార్డెడ్ హిస్టరీ ఆఫ్ బ్యాడ్ బిహేవియర్ ఉందనుకోండి, రేపే వాళ్ళు నోబలేస్తారు. ఓకే, మన వైపు వాళ్ళ వైపు వాళ్ళు మనం చెప్పాలి అంటే వాళ్ళు మనకి ప్రొవోక్ చేయడానికి చేస్తారనుకోండి, పక్కా ఫైరింగ్ అవుతుంది. మీరు మంచి పాయింట్ గుర్తు చేయించారు సార్. ఫర్ ఎగ్జాంపుల్ మనం వరల్డ్ మ్యాచ్ ఆడుతున్నాం సార్, 2011 వరల్డ్ మ్యాచ్ కూడాను. వెన్ ఇండియా డిఫీటెడ్ పాకిస్తాన్, బార్డర్ అంతా ఫైరింగ్ జరిగింది. ఎందుకంటే ప్రొవోక్ చేస్తాడు మిమ్మల్ని, మీరు ఏదో ఒకటి తప్పు చేయాలి అన్న డైమెన్షన్లో. సో మనకి ఇన్స్ట్రక్షన్స్ ముందే వస్తాయి, ఇఫ్ ఇండియా విన్స్ దే విల్ ఫైర్ ఫ్రమ్ దేర్, డోంట్ రిటాలియేట్.
అచ్చా. ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి, డోంట్ రిటాలియేట్, కీప్ కామ్. ఇంకేం చేయలేడు కదా సార్, ఓడిపోయాడుగా, అవును. చేసుకొని ఇవ్వండి. ఓకే, మన వైపు జరిగింది అనుకోండి, మన వాళ్ళు చేస్తుంటారా వాళ్ళకి ప్రొవోక్ చేయడానికి? తక్కువ. ఇట్స్ బెటర్ ఐ డోంట్ గివ్ ది ఆన్సర్. రైట్, అర్థమైంది సార్. ప్రతి వ్యక్తి బతకాలంటే కేవలం సివిల్ సర్వీసే కాదు, లేదా సాఫ్ట్వేరే కాదు, ఆర్మీ కూడా ఉందంటున్నారు ఓబ్రాయ్ సాబ్. ప్రతి తల్లిదండ్రులు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తమ కొడుకు సాఫ్ట్వేర్ కొను లేదా ఫారెన్ పంపి చదివించుకోను, ఆర్మీకి పంపించండి. దేశానికి సేవ చేసినట్లు ఒక పేరుతో పాటు ఆర్థికంగా కాకుండా, కేవలం ఆర్థికమే కాకుండా అతను ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ స్ట్రెంగ్త్ అవ్వడం అనేది 100% సిటిజన్ అవ్వడం అనేది ఇంపార్టెంట్గా వస్తారంటూ మన మేజర్ ఓబ్రాయ్ గారు చెప్తున్నారు. ఇది ఇండిపెండెన్స్ సందర్భంగా మేజర్ ఓబ్రాయ్ సాబ్తో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. పిలిచినందుకు చాలా చాలా ధన్యవాదాలు.